ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మమ్మల్ని పొద్దుటి వరకు ఇప్పటిదాకా కాపాడినందుకు నీకు వందనాలు. ఎవరెవరైతే కరోనా వైరస్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి. వైద్యం చేస్తున్న డాక్టర్లకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి. దేశాల తాతయ్యకి, జాన్సన్ డాడీకి, ప్రసన్న డాడీకి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి. డిప్యూటీ డైరెక్టర్స్కి, ప్రిన్సిపల్స్కి, వైస్ ప్రిన్సిపల్స్కి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి. ఇప్పుడు మేము వినేది విడిచిపెట్టేలా కాక ఇతరులకు చెప్పేలాగా సహాయం చేయండి. మమ్మల్ని పాలిస్తున్న నాయకులకు, మంత్రులకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి అంటున్నాం తండ్రి. ఆమె హలో 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 ఓకే, ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక వారం మీ ఉన్నతమైన వాక్యాన్ని నేర్చుకోవటానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ పిల్లలందరినీ బట్టి సంతోషపడుతున్నాం. అంతేకాక అనేకులకు వాక్యాన్ని వినిపించడంలో వారి వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న మీ పిల్లల కోసం మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి ఇది మీరు జాగ్రత్తగా ఈ పాత నిబంధనలోని చరిత్ర పుస్తకాలు మనం గతంలో చెప్పుకున్నట్లుగా 17 పుస్తకాలుగా మనకు తెలుసు. ఈ 17 పుస్తకాలలో మొదటి 5 పుస్తకాలు ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ధర్మశాస్త్ర గ్రంథాలుగా మనకు పరిచయం. అలానే ఆ తరువాతి 9 పుస్తకాలు చెరకు ముందున్న చరిత్రకు సంబంధించిన పుస్తకాలుగా మనం చెప్పుకోవాలి. అనగా యెహోషువ గ్రంథం నుంచి ప్రారంభిస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథం వరకు ఈ 9 పుస్తకాలు చెరకు ముందున్న చరిత్రను తెలియజేసే పుస్తకాలు. ఇక మిగిలిన 3 పుస్తకాలు చెర అనంతరపు పుస్తకాలు. అవే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ధర్మశాస్త్రము 5, చెరకు ముందున్న చరిత్ర పుస్తకాలు 9 అనగా 14,
తర్వాతి చరిత్ర పుస్తకాలు 3, మొత్తంగా 17 పుస్తకాలు. ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు పాత నిబంధన చరిత్ర అంతా మనకు తెలియాలి అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు, చరిత్ర ముగింపు వరకు పూర్తి అవగాహన మనకు ఉండాలి. లేదు అనుకుంటే చరిత్ర అర్థం కాకపోవడం పక్కన పెడితే అనేకమైన అనుమానాలకు, సందేహాలకు తావిచ్చే అవకాశం ఉంది. కనుక ప్రారంభం నుంచి మనం ప్రారంభిద్దాం. ఈరోజు ముగింపు వరకు నేను మాట్లాడతాను. ఈరోజు ఎపిసోడ్ వింటున్న వాళ్ళకు, చూస్తున్న వాళ్ళకు పాత నిబంధన అంతటిపై అవగాహన కలుగుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు మన భారతదేశంలో ఉన్నాం. మన భారతదేశ చరిత్ర మనకు తెలియాలి. భారతదేశ చరిత్రను మనం తెలుసుకోవాలి అని అంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలుసా? ఆర్యుల కాలం నుంచి ప్రారంభించాలి. క్రీస్తుకు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలంలో ఆర్యులు వచ్చారు అని, వచ్చిన వారి రాకతోనే దేశంలో చాలామంది చెబుతున్నట్లుగా మతాల ప్రస్తావన, కులాల ప్రస్తావన, సమాజంలో విభేదాలు అనేవి ప్రారంభమయ్యాయని కొంతమంది మాట్లాడుతున్న మాటలు. వాటిలో ఎంతవరకు నిజముంది అన్న విషయాన్ని నేను మీతో చెప్పను. కానీ ముందుగా ఆర్యులు పరిపాలించినట్లుగాను, ఆర్యుల తదనంతరము భారతదేశాన్ని మౌర్యులు పరిపాలన చేసినట్లుగా, వారి పరిపాలనలోనే పాట్నా లేదా పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని అందులో ప్రముఖమైనటువంటి ఆ రాజుగా చంద్రగుప్త మౌర్యాన్ని మన చరిత్రలో చదువుకుంటాం. ఈ మౌర్యుల పాలన అనంతరము గుప్తులు పరిపాలించారు భారతదేశాన్ని. అందులో శ్రీగుప్తుడు, చంద్రగుప్తుడు ముఖ్యమైన వాళ్ళుగా మనకు కనబడుతుంటారు. ఈ గుప్తుల పరిపాలన అనంతరం భారతదేశాన్ని పరిపాలించిన వారుగా మొఘలుల గురించి చదువుకుంటాం. మొఘలులు అనగానే మనకు బాబరు, అక్బరు, షాజహాన్ వీళ్ళందరి గురించి మనం చదువుకుంటాం. వారి తదనంతరం మొఘలుల పరిపాలన అనంతరం బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి సుమారు 200 సంవత్సరాల పాటు వారు పరిపాలించారు. వారి పరిపాలన ముగింపులో భారతదేశం స్వతంత్రం కోసం చేసినటువంటి పోరాటాలు, అది స్వతంత్ర పోరాట కాలం. అది ఆ తర్వాత 1947 తర్వాత నుంచి ఉన్నదేంటో మనందరికీ తెలిసిందే. అంటే భారతదేశ చరిత్ర మనకు తెలియాలి అంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఆర్యులు, మౌర్యులు, గుప్తులు, మొఘలులు, బ్రిటిష్ వారు, వీరందరి పరిపాలన, వీరందరి కాలాలు, ఆ కాలాలలో లేదా ఆ పరిపాలనలో, ఆ వంశములో ముఖ్యమైన వారు చేసిన కార్యక్రమాలు, వీటన్నిటిపై అవగాహన మనకు ఉంటే అప్పుడు భారతదేశ చరిత్ర ఇదా అని ఒక అంచనాకు, ఒక అవగాహనకు మనం రాగలం. ఇది ఎంత నిజమో పాత నిబంధన అనగా 39 పుస్తకాలు పాత నిబంధనలు మనకున్నాయి. ఈ పాత నిబంధనలోని 39 పుస్తకాల్లోని సారాంశం ఏంటయ్యా అంటే, ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ విషయాలపై అవగాహన మనకు ఉండగలిగితే ఈ 39 పుస్తకాల్లోని సారాంశం ఇదేనా, పాత నిబంధన చరిత్ర అంటే ఇంతేనా అనేటువంటి ఒక ఆలోచన, అంతేకాదు ఒక ఆనందం. ఈ ఆనందంలో చక్కగా బైబిల్ను చదవటానికి ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది. చాలామంది ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత చాలామంది కామెంట్స్లో కానివ్వండి, అలానే పర్సనల్గా ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి వాళ్ళు చెబుతున్న మాటలు వింటుంటే చాలా ఆనందం అనిపిస్తుంది.
నేను నిజంగా బైబిల్ అంత కన్ఫ్యూజన్గా ఉండేది. చక్కగా మీరు ప్రతిదాన్ని కూడా మీరు విడదీసి మీరు చెబుతుండటం వలన బైబిల్ ఇప్పుడు ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం చదవాలి, దీన్ని వెంటనే ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయంలో ఒక చక్కటి అవగాహన మాకు ఏర్పడింది. చదువుతున్నప్పుడు చాలా చక్కగా అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పడాన్ని బట్టి చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మీరు వింటున్న ఈ పాఠం తదనంతరం ఇంకా బైబిల్ పైన మీకు ఒక చక్కటి పట్టు మీకు ఏర్పడుతుంది అని నేను నిస్సందేహంగా చెప్తున్నాను. ఇక ప్రియమైన దేవుని పిల్లలారా, భారతదేశ చరిత్ర కోసం ఆర్యుల నుంచి మనం ఎలా ప్రారంభించామో ఇప్పుడు పాత నిబంధన చరిత్రను కూడా మనం ఆది నుంచి మనం ప్రారంభిద్దాం. అనగా ఈ ఆది నుంచి ముగింపు వరకు ఈ పాత నిబంధన చరిత్ర అంతటిని 9 భాగాలుగా విభజించటం జరిగింది. పాత నిబంధన చరిత్ర అంతటిని 9 భాగాలుగా విభజించాం. అందులో మొదటిది ఏంటన్నప్పుడు మొదటి భాగానికి పెట్టిన పేరు సృష్టి. రెండవ భాగానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే నిర్గమనము. మూడవ భాగానికి పెట్టిన పేరు విజయము. మొట్టమొదటి భాగానికి పెట్టిన పేరు సృష్టి అయితే, క్షమించిన రెండవ భాగానికి పెట్టిన పేరు పితరుల చరిత్ర. అనగా సృష్టి అనంతరం మనం మాట్లాడుకోవాల్సింది పితరుల గురించి. వారి తర్వాత నిర్గమము. 3, 4 విజయము. 5 న్యాయాధిపతుల కాలం. 6 రాజ్యము లేదా రాజరికపు పాలన. 7 చెరలోనికి వెళ్ళటం. 8 చెర నుంచి తిరిగి రావటం, దాన్ని పునరాగమనము అంటాం. 9 నిశ్శబ్ద కాలం. ఈ 9 భాగాలుగా మనం చరిత్రను మనం విడగొడుతున్నాం. 1 సృష్టి, 2 పితరుల చరిత్ర, 3 నిర్గమము, 4 విజయము లేదా విక్టరీ, 5 న్యాయాధిపతులు, 6 రాజరికపు వ్యవస్థ, 7 చెర, 8 చెర నుంచి బయటికి రావడం, 9 నిశ్శబ్ద కాలం. ఏమండి, ఏంటి 39 పుస్తకాలలో ఉన్న సారాంశం అంతా ఇటు ఈ 9 భాగాలలోనే మనకు ఉందా అంటే అవును. క్రమముగా వీటన్నిటినీ కూడా మీరు ఒక చోట మీరు పేర్చగలిగితే 39 పుస్తకాల సారాంశం అంతా మీకు ఇందులోనే కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 9 మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 9లో 39 పుస్తకాల చరిత్ర ఉంది. నిజమా? నిజమే. ఇందులో ఒక సృష్టి గురించి మనం మాట్లాడుకుంటే, సృష్టి, ఈ సృష్టి అనగానే మరల ఈ సృష్టి కార్యక్రమంలో కూడా 4 భాగాలుగా, ఈ సృష్టి కార్యక్రమంలో 4 భాగాలను మనం మాట్లాడుకోవచ్చు. 1 సృష్టి అయితే, 2వది వచ్చేసి మనిషి యొక్క పతనం, ఇందులో మనం మాట్లాడుకుంటాం. 3వది వచ్చేసి జలప్రళయం. 4వది వచ్చేసి బాబెలు గోపురం. ఇంతటితో సృష్టి కార్యక్రమం అనగా ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకుంటే 11వ అధ్యాయం వరకు, ఆదికాండం ప్రారంభం నుంచి 11వ అధ్యాయం వరకు ఉన్న చరిత్ర అంతా కూడా ఏంటంటే దేవుడు సృష్టిని చేశాడు, మొదటి 2 అధ్యాయాలు. ఆ తర్వాత మనిషి పాపం చేశాడు, 3వ అధ్యాయం. ఇక 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఎందుకు విడిచిపెట్టేశామంటే 4లో కయ్యను హెబెలును చంపిన విషయం, 5లో వంశావళి ఉంటుంది కనుక దాన్ని పక్కన పెట్టేశాం. ఇక 6వ అధ్యాయంలో ఏంటంటే జలప్రళయం. అంటే దేవుడు సృష్టిని చేశాడు, అందులో మనిషికి జన్మనిచ్చాడు, చక్కగా బ్రతకమన్నాడు. కానీ మనిషి తప్పు చేశాడు, పాపాన్ని లోకంలోనికి ప్రవేశపెట్టాడు. తత్ఫలితంగా లోకం అంతా కూడా పాపంతో నిండిపోయింది. దేవునికి కోపం వచ్చేసింది, జలప్రళయాన్ని రప్పించాడు. 6, 7, 8, 9, 10 వరకు జలప్రళయపు సంఘటన. ఇక 11కు వచ్చేసరికి ఏంటంటే బాబెలు సంఘటన. 11వ అధ్యాయంలో బాబెలు గోపురం, దేవుడు దాన్ని పడగొట్టడం, అక్కడే భాషలు తారుమారైపోవటం, అక్కడి నుంచి మనుషులంతా కూడా అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు చెదిరిపోవటం.
11వ అధ్యాయం. అక్కడి నుంచి జాతులు ఉత్పన్నమవటం మనం చదువుకుంటాం 11వ అధ్యాయంలో. ఇక 12 నుంచి మనకు ప్రారంభమయ్యేది ఏంటంటే రెండవ ఘట్టం. ఇది ఏంటి రెండవ ఘట్టం? మన 9 మనం మాట్లాడుకున్న 9 రెండవ భాగం ఏంటంటే పితరుల చరిత్ర. అంటే 12వ అధ్యాయం మొదలుకుంటే ఆది కాండంలోని 50వ అధ్యాయం వరకు ఉన్నదంతా కూడా పితరుల చరిత్ర. అందులో 12వ అధ్యాయంలో మొట్టమొదట అబ్రహాము గారి ప్రవేశం మనం చూస్తుంటాం. 12వ అధ్యాయం ఆది కాండంలో దేవుడు ఆయన అనాది ప్రణాళిక ఏదైతే ఉందో, అనాది సంకల్పం ఏదైతే ఉందో దేవుడికి, ఆ అనాది ప్రణాళికలో భాగముగా దేవుడు కల్దీయ దేశంలోని ఊరు అనేటువంటి పట్టణములో నివాసం ఉంటున్న అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకపరుచుకొని తనను వాగ్దాత్త దేశమైన కనానుకు దేవుడు తీసుకుని రావటం అన్నది మనం అక్కడ చూస్తుంటాం 12వ అధ్యాయం నుంచి. ఇక 12 నుంచి మనకు 23వ అధ్యాయం వరకండి. 12 నుంచి ఆది కాండం 23వ అధ్యాయం వరకు అబ్రహాము గారి చరిత్ర. ఆయన మూల పురుషుడు, పితరులందరికీ కూడా ప్రారంభికుడుగా మన అబ్రహాము గారి గురించి మాట్లాడుకుంటాం. 12 నుంచి 23 అబ్రహాము గారి చరిత్ర ముగిసిపోయింది. నెక్స్ట్ ఇస్సాక్ గారి చరిత్ర ప్రారంభమవుతుంది. 24వ అధ్యాయం, 25వ అధ్యాయం, 26, 24, 25, 26 ఇస్సాకు చరిత్ర. ఇక నెక్స్ట్ ఇస్సాకు తర్వాత వచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ముఖ్యమైన వాడు యాకోబు. ఏశావును తప్పించేశాం, యాకోబు మనకు అవసరం. ఎందుకంటే మొత్తం చరిత్ర అంతా కూడా మనకు యాకోబుతో ముడిపడి ఉంది, ఏశావుతో కాదు. కనుక అక్కడ ఏశావును మనం స్కిప్ చేసేసాం. ఇక యాకోబు చరిత్ర 27వ అధ్యాయం మొదలుకుంటే 35వ అధ్యాయం వరకు, 35 వరకు యాకోబు చరిత్ర అంతా మనం చదువుకుంటాం అక్కడ. ఇక 36 విడిచిపెడితే అక్కడ ఏంటంటే అక్కడ ఏశావు గురించిన ప్రస్తావన మళ్ళీ 36లో మనకు కనబడుతుంది కనుక అది విడిచిపెడితే, ఇక 37 నుంచి ప్రారంభిస్తే 50వ అధ్యాయం వరకు మనకు యోసేపు చరిత్ర అనేది మనకు కనబడుతుంది. దీంతో ఆది కాండం పూర్తి అయిపోయింది. ఏమండి, సృష్టి కార్యక్రమం 9 భాగాలలో మొదటి భాగం సృష్టి కార్యక్రమం అయితే అది మనకు 11 అధ్యాయాల వరకు ఉంటే, రెండవ భాగం పితరుల చరిత్ర అనుకుంటే, పితరుల చరిత్రలో అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, యోసేపు, ఈ నలుగురి చరిత్ర 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఇదంతా మనం చదువుకుంటున్నాం. ఇంతటితో ఆది కాండం కంప్లీట్. అనగా మనం 9 భాగాలు అనుకున్నటువంటి పాత నిబంధన చరిత్రలో 2 భాగాలను మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందండి? పితరుల తర్వాత ఏం జరిగింది? బైబిల్ చరిత్రలో సృష్టి అన్నారు, నెక్స్ట్ పితరులు అన్నారు, తర్వాత ఏం జరిగింది? తర్వాత జరిగినదే నిర్గమనము. 3వ భాగం నిర్గమనం. ఏంటి నిర్గమనం ఏంటి? అవును, యోసేపు గారి కాలంలో ఆయన ఐగుప్తుకు అధికారిగా ఉన్న సమయంలో కనానులో వచ్చిన కరువు, ఈజిప్టు పరిసర దేశాలలో వచ్చినటువంటి కరువు అంతటిని నుంచి దేవుడు యాకోబు కుటుంబాన్ని దేవుడు తప్పించటానికి కనాను నుంచి యాకోబు కుటుంబం అంతా కూడా ఇక్కడికి వలస వచ్చేసారు ఐగుప్తు దేశానికి. యోసేపు గారి కాలం అది. వచ్చిన వాళ్ళు అక్కడ గోషెన్ అనే ప్రాంతంలో స్థిరపడిపోయారు ఐగుప్తు దేశంలో. అయితే అలా ఎంతకాలం వాళ్ళు అక్కడ ఉండిపోయారు అన్నప్పుడు 430 సంవత్సరాలు. ఏమండి, యాకోబు గారి పేరు ఇశ్రాయేలుగా మారిపోయిన తర్వాత వారంతా కూడా ఇక ఇశ్రాయేలీలుగా పిలువబడటం, యాకోబు సంతానముగా పిలువబడటం. అంటే ఎంతకాలం అక్కడ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు 430 సంవత్సరాలు. ఎలా ఉన్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నటువంటి వారిని లక్షలుగా ఆ రోజుకు ఏమంటే బయలుదేరత, నిర్గమనము అంటే విడుదల, నిర్గమనము అంటే ప్రయాణం లేదా విడిపించబడటం, బయలుదేరటం. ఇంకా చెప్పాలంటే బయలుదేరటం అని అర్థం, విడిచిపెట్టడం అని అర్థం. దేనిని విడిచిపెడుతున్నారు? ఐగుప్తు దేశాన్ని విడిచిపెడుతున్నారు. ఎవరు విడిచిపెడుతున్నారు? ఇశ్రాయేలీలు. ఎంతమందిగా ఉన్నారు? ఎవరి కాల్బలము 6 లక్షలు అని మనం చదువుకుంటాం. అంటే కేవలం యోధులు సంఖ్య మాత్రమే చెప్పబడింది తప్ప స్త్రీలు, ముసలి వాళ్ళు, ఏమండి పిల్లలు, ఈ సంఖ్య లేదు.
కేవలం యోధులుగా చెప్పబడిన వారు 6 లక్షలు అంటే అంతా కలిస్తే సుమారు ఒక 20 లక్షల వరకు ఉండొచ్చు ఒక అంచనా. వీళ్ళను నడిపించటానికి, విడిపించటానికి దేవుడు పుట్టించిన వారి మధ్య వ్యక్తే ఆయనే మోషే గారు. అంటే నిర్గమనము అనేటువంటి 3వ భాగంలోనికి మనం ప్రవేశించాం. ఇప్పుడు ఏంటి నిర్గమనంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఐగుప్తు దేశంలో బానిసలుగా 100 సంవత్సరాలుగా ఉన్న ఇశ్రాయేలీలను వారిని వారి బానిసత్వం నుంచి విడిపించే కార్యక్రమమే నిర్గమనము. ఎవరు చేపట్టారు? ఎవరు దీనికి నాయకుడుగా ఉన్నారు? మోషే గారు. ఇదంతా మనకి ఎక్కడ కనబడుతుంది చరిత్ర అంతా అంటే నిర్గమకాండము 1వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు. నిర్గమకాండము 1వ అధ్యాయం నుంచి 18 వరకు ఇశ్రాయేలీల విడుదల కార్యక్రమం మనం చదువుకుంటాం. ఏమండి, నెక్స్ట్ ఏంటంటే విడిపించబడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏమండి, మొత్తానికి అయితే విడిపించబడ్డారు కదా. విడిపించబడిన తర్వాత ఏం జరిగింది? విడిపించబడిన తర్వాత ప్రయాణంలో ఉంటుండగానే వీళ్ళంతా కూడా ఇశ్రాయేలీల సమాజం అంతా కూడా సీనాయి కొండ దగ్గరకు వచ్చారు. దేవుడు మోషేను సీనాయి కొండపైకి పిలిచాడు. దేవుడు మోషేతో 10 ఆజ్ఞలతో కూడుకున్న పలకలను మోషే గారికి ఇచ్చారు. అనగా అక్కడ నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి మనకు ఏం కనబడుతుంది అంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వటం, దేవుడిచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీల సమాజానికి వివరించి చెప్పటం, ఇది 40వ అధ్యాయం వరకు మనం చదువుకుంటాము. అనగా నిర్గమనం అయిపోయింది. నిర్గమనం అనంతరం దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని గురించి మోషే గారు వారితో మాట్లాడిన సందర్భాలు నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు మనం చదువుకుంటాం. దీంతో నిర్గమకాండం కూడా పూర్తయిపోయింది. ఇక ధర్మశాస్త్రం కంప్లీట్ అయిపోయింది, చెప్పటం అయిపోయింది, వాళ్ళకి వివరించడం అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందనంటే, నెక్స్ట్ జరిగినటువంటి ప్రయాణంలో ఉంటుండగానే తర్వాత జరిగిన మరొక భయంకరమైన విషాదకరమైన సంగతి ఏంటంటే, కాదేషు బర్నేయ అనే ఒక ప్రాంతం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది చాలా అవసరమైనది మనకు. ఇశ్రాయేలీల ప్రయాణంలో కాదేషు బర్నేయ అనే ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏంటి ఆ ప్రాధాన్యత అంటే, వాస్తవానికి ఇశ్రాయేలీలు ఇక దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేసిన కనానుకు కనుచూపు మేరలోనికి వచ్చారు. దూరం నుంచి చూస్తూ కనబడుతుంది అక్కడ కనాను. మరికొన్ని రోజులు ప్రయాణం చేస్తే కనానులో ప్రవేశిస్తారు వాళ్ళు. కానీ అంతలోనే ఈ కాదేషు బర్నేయ అనేటువంటి స్థలములో జరిగిన ఒక భయంకరమైన సంఘటన వారి జీవితాలకు శాపంగా మారింది. ఏంటదంటారా? అక్కడ కాదేషు బర్నేయ అనేటువంటి ఒక ఓయాసిస్, ఒక సరస్సు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు దేవుని మీదికి తిరుగుబాటు చేశారు. అక్కడ మోషే గారు సమాజాన్ని అంతటిని కూర్చోబెట్టి, మీలో ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని మీరు ఎంపిక చేసుకోండి, 12 గోత్రాల నుంచి. వారు 12 మందిని ముందుగా కనానికి పంపుదాం. వారు కనానికి వెళతారు. వెళ్ళి కనాను యొక్క ఆ పరిస్థితులన్నిటిని కూడా చూసి తిరిగి వచ్చి మనందరితో వాళ్ళు పంచుకుంటారు. దీని ద్వారా ఇశ్రాయేలీలైనటువంటి మీలో కూడా ఇంకా దేవుని పట్ల విశ్వాసం, నమ్మకం మీలో ఇంకెక్కువగా బలపడుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో మీరు అర్థం చేసుకుంటారు అన్నప్పుడు ఒక్కొక్క గోత్రం నుంచి 12 మందిని సెలెక్ట్ చేశారు. 12 మందిని మోషే గారు పంపించారు కనానుకు. వాళ్ళు 40 రోజుల పాటు కనాను దేశం అంతా కూడా తిరుగుతారు, చూస్తారు, తిరిగి వస్తారు. వీళ్ళంతా వచ్చే సమయానికి మరలా ఒక పబ్లిక్ మీటింగ్ లాగా మోషే గారు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ చెప్పమంటారు. ఏంటి మీరేం చూసారు, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అక్కడ కనాను? అందులోనండి 10 మంది చెప్పిన సమాచారం, 10 మంది చెప్పిన సమాచారం మోషే గారికి పైనున్న దేవునికి భయంకరమైన బాధను, కోపాన్ని పుట్టించింది. దేశం బాగానే ఉంది, భూమి బాగానే ఉంది,
పంటలు బాగానే పండుతున్నాయి, కానీ అక్కడున్న ప్రజలు చాలా చాలా ఎత్తైన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, వాళ్ళ ముందు మనం ఏమాత్రం నిలబడలేము, వాళ్ళ ముందు మనం మిడతల్లా ఉంటాము అని ఎప్పుడైతే ప్రజలను భయపెట్టే మాటలు వీళ్ళ నోట వచ్చాయో, వచ్చిన వెంటనే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇక ఇశ్రాయేలీల సమాజం అంతా కూడా గొల్లున కేకలు పెట్టేశారు, ఏడవటం ప్రారంభించేశారు, దుఃఖపడటం ప్రారంభించేశారు, ఎలుగెత్తి ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. అందులో ఐగుప్తు దేశములో సమాధులు లేవు అన్నట్లుగా మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి చంపుదామనా మోషే? మాకు ఏమీ వద్దు, మాకు కనాను వద్దు, ఆ పావులతెలో ప్రవించు దేశము మాకొద్దు, మమ్మల్ని వదిలిపెడితే మరలా మేమంతా కూడా తిరిగి వెనకకు వెళ్ళిపోతాం ఐగుప్తు దేశానికి అనేసారని. అంతే, ఒక్కసారిగా మోషే షాక్ అయిపోయాడు, అహరోను షాక్ అయిపోయాడు, యెహోషువ, వీళ్ళంతా చాలా బాధపడిపోయారు. ఎంత బాధపడతారంటే మోషే అహరోనులు వాళ్ళకి సాష్టాంగ పడతారు ప్రజలకు. ఇదంతా చూసిన దేవుడికి చాలా కోపం వచ్చేసింది. ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? కాదేశు బర్నేయా, అక్కడ జరిగిన సంఘటన అండి ఇదంతా కూడా. ఇక దేవుడు అక్కడే ఒక డిసైడ్ అయిపోయాడు, అక్కడే ఒక దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అతి కొద్ది రోజులు ప్రయాణం చేస్తే మీరు చేరుకోవలసిన కనాను, కానీ ఇక్కడ నాపై మీరు చూపించినటువంటి అపనమ్మకం, నా పట్ల మీకు కలిగిన ఈ అవిశ్వాసానికి నేను మిమ్మల్ని అందరినీ శిక్షించబోతున్నాను అన్నాడండి. ఏమండి, ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఐగుప్తీయులంటేనే అప్పటికి చాలా చాలా బలం కలిగినటువంటి, అనేకమైన ఇనపరాధాలు కలిగి, గొప్ప సైన్యం కలిగి, ఫరో చాలా క్రూరుడుగా ఉన్న ఆ కాలంలో ఇశ్రాయేలు చేతికి మట్టంటకుండగా, వారు కత్తి పట్టకుండా, కర్ర పట్టకుండా, వారి పక్షాన దేవుడు కదా యుద్ధం చేశాడు, దేవుడు కదా వాళ్ళందరినీ విడిపించాడు, వాళ్ళు చూస్తుండగా ఎర్ర సముద్రాన్ని దేవుడు కదా పాయలుగా చేశాడు, ఆరిన నేల మధ్య దేవుడు కదా నడిపించాడు, ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలు కదా. అటువంటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశస్తులను దేవుడు ఓడించి వీళ్ళకి అప్పగించలేడా భూభాగాన్ని? ఎందుకంటే ఇన్ని చూసిన తర్వాత కూడా దేవుడి మీద అంత అపనమ్మకం. దేవుడు ఆ రోజు కాదేశు బర్నే అనే చోట దేవుడు శాపం పెట్టేశాడు. పెట్టిన శాపం ఏంటంటే 21 సంవత్సరాలకు పైగా ఉన్న వారెవ్వరూ కూడా మీలో నేనిచ్చే ఆ దేశంలో మీరు ప్రవేశించారు. 21 సంవత్సరాలకు పైగా ఉన్న వారిలో ఎవరు కూడా కనానులో అడుగు పెట్టడానికి వీల్లేదు. అంతేకాదు 40 రోజులు ఆ 12 మంది వెళ్ళి తిరిగి మొత్తం తిరిగి వచ్చారు కనుక ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సంవత్సరము చొప్పున నేను మిమ్మును ఇదే అరణ్యంలో 40 సంవత్సరాలు తిప్పుతాను అన్నాడంతే. ఏమండి, కొద్ది రోజుల్లో చేరుకోవలసింది 40 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 40 సంవత్సరాల కాలంలో 21 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఈ తరం అంతా కూడా చనిపోయింది. క్రొత్త తరం వాళ్ళతో దేవుడు పాలస్తీనాను నింపాలి అనుకున్నాడు. అంటే ఎందుకు 40 సంవత్సరాల కాలం పట్టిందో అన్న విషయం మీకు అర్థమైంది. ఈ పరిస్థితిని దేవుడు వాళ్ళకి ఎక్కడ శాపంగా ఇచ్చాడు అన్నట్టే ఈ కాదేశు బర్నేయా. ఇది మనకు సంఖ్యాకాండం 10 నుంచి 14 అధ్యాయాలు. అలానే సంఖ్యాకాండం మీరు మిగతా 16 నుంచి 30 అధ్యాయం వరకు మీరు ఇదంతా చదువుకుంటే మీకు ఈ విషయం అంతా కూడా మీకు అందులో కనబడుతుందండి. సంఖ్యాకాండం 20 నుంచి 36 వరకు, 10 నుంచి 14 వరకు, అంటే సంఖ్యాకాండంలో ఉన్న 36 అధ్యాయాలు. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చేసి 19 నుంచి 40 నిర్గమాకాండం పూర్తయిపోయింది కదా. ఈ కాదేశు బర్నేయా గురించి కానీ 40 సంవత్సరాల సంచారం గురించి కానీ మీకు తెలియాలి అని అంటే సంఖ్యాకాండం 10వ అధ్యాయం మొదలుకుంటే సంఖ్యాకాండం 36వ అధ్యాయం వరకు ఉన్న చరిత్ర ఇప్పుడు నేను మీతో మాట్లాడింది. ఇక ఆ చరిత్రలో భాగమే ద్వితీయోపదేశకాండం. మీకు గతంలో చెప్పాను, నిర్గమ లేవియా ఒకటైతే సంఖ్య ద్వితీయోపదేశకాండం, వీటిలో భాగం అది. ద్వితీయోపదేశకాండం అంటే ఏమీ లేదండి, రెండవసారి ఉపదేశించడం. అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పాడు, మరలా చివరగా రెండోసారి. ఈ సంఖ్యాకాండం ముగింపు లేదా ద్వితీయోపదేశకాండం ముగింపులోనే ఇక యోర్దాను దాటి
అవతల ఉన్న ఎరుకోను పడగొడితే ఆటోమేటిక్గా వాళ్ళు పాలుతెల్ల ప్రపంచ దేశంలోకి అడుగు పెడతారు. ఈ యోర్దానికి యువతలను ఉండగానే మోయాబు మైదానం అని ఒక మైదానం ఉంటుంది. ఆ మోయాబు మైదానములో మోషే గారు చివరి మీటింగ్ అనమాట. అది అంటే చివరి పబ్లిక్ మీటింగ్ మోషే గారిది. ఎక్కడ? మోయాబు మైదానం. ఇశ్రాయేలీయుల సమాజం, సర్వ సమాజం అంతటితో మోషే గారు చివరగా మాట్లాడాడు. ఆ చివరగా మాట్లాడిందే ద్వితీయోపదేశ కాండం. అలా చివరగా మాట్లాడాడు. దేవుడు, నాయన నువ్వు ప్రవేశించవులే కానీ నీకు చూపిస్తాను ఆ దేశాన్ని, నువ్వు ఒక్కసారి నెబో కొండ ఎక్కువ అన్నాడు. నెబో పర్వతం ఎక్కాడు. దూరం నుంచి దేవుడు తనకు పాలస్తీనాన్ని చూపించాడు. అక్కడే దేవుడు మోషేను చంపాడు, లేదా అక్కడే మోషే గారు మరణించారు. ఇక అంతటితో మనకు ఏమంటే ఈ 5 ఆది కాండం, నిర్గమకాండం, ఏమంటే నిర్గమకాండంలో భాగమే లేవ్యకాండం. అంటే యాజకుల యొక్క వారి ధర్మాలు, ఏమండి ఒకరి పట్ల ఒకరు, అంటే అందులో కూడా నిర్గమకాండంలో చెప్పినటువంటి ధర్మశాస్త్ర విధులన్నీ మళ్ళా లేవ్యకాండంలో మనకు రిపీట్ అవుతుంటాయి. అందుకే నిర్గమ, లేవ్య ఒకటైతే సంఖ్య ద్వితీయోపదేశ కాండం. దీంతో మనకు ఈ 5 కాండాలకు సంబంధించినటువంటి ఆ చరిత్ర మనం మాట్లాడుకున్నట్లు. అంటే ఈ 5 ఉన్న సారాంశం అంతా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అందులో సృష్టి గురించి మాట్లాడుకున్నాం, పితరుల చరిత్ర ఉంటుందని చెప్పాను, నిర్గమనము ఉంటుందని చెప్పాం, 3 భాగాలు. ఇక నెక్స్ట్ 4వ విషయం, మనం 9 4వ భాగం ఏమనుకున్నాము? విజయం అన్నాం, విక్టరీ అన్నాం. ఇంతకీ ఏంటి విక్టరీ అనగా, మోషే గారి మరణానంతరం మరి ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క బాధ్యతలను దేవుడు ఎవరికి అప్పగించాడు అని అంటే, మోషే తర్వాత నాయకుడిగా దేవుడు రెడీ చేస్తున్నాడు. మోషే తర్వాత ఈ బాధ్యతలన్నిటిని దేవుడు మరొకరి మీద పెట్టడానికి అవసరమైన సామర్థ్యం కలిగిన నాయకుడిని దేవుడు ముందుగా సిద్ధం చేశాడు. అతడే యెహోషువ. అంటే ఈ విషయం అనే ఈ 4వ భాగంలో మనకు ముఖ్యమైన వ్యక్తిగా మనకు ఎవరు కనబడతారు అన్నప్పుడు యెహోషువ గారు. నిర్గమనము అనేటువంటి కార్యక్రమంలో మనకు ముఖ్యమైన వ్యక్తిగా ఎవరు కనబడతారు? మోషే గారు. పితరులు అనేటువంటి కార్యక్రమంలో లేదా ఈ భాగంలో మనకు మెయిన్ హీరో మనకు ఎవరు అన్నప్పుడు అబ్రహాము గారు. అలా సృష్టి అనేటువంటి ఆ ప్రధానమైన ఆ మొదటి కార్యక్రమంలో ప్రధానమైన వ్యక్తిగా మనకు ఎవరు కనబడతారు అంటే ఆదాము గారు. ఏ స్థలము? ఆదాము గారు అనగానే ఏదెన్ తోట గుర్తొస్తుంటుంది. అబ్రహాము గారు అనగానే కనాను మనకు జ్ఞాపకం వస్తుంది. నిర్గమనం అనగానే ఈజిప్ట్ మనకు జ్ఞాపకం వస్తుంది. అలానే విజయం, విక్టరీ. అవును, మోషే చనిపోయాడు, బాధ్యతలు యెహోషువ చేతికి వచ్చాయి. ఇప్పుడు ఇందులో కూడా యెహోషువ అనగానే యెహోషువ గ్రంథం. అంటే నెక్స్ట్ మనం ఎందులోకి ప్రవేశిస్తున్నాము అంటే యెహోషువ గ్రంథంలోనికి మనం అడుగు పెడుతున్నాం. ఈ యెహోషువ గ్రంథంలో కూడా లేదా యెహోషువ గారి నాయకత్వంలో కూడా ఈ 4వ భాగంలో కూడా ముఖ్యమైన కొన్ని సంఘటనలు. అందులో మొదటిది ఏంటంటే ఇశ్రాయేలీలను యెహోషువ యోర్దానును దాటించటం. అక్కడ మోషే ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఇక్కడ యెహోషువ యోర్దానును దాటిస్తున్నాడు. ఇది మొదటి 5 అధ్యాయాలు. యెహోషువ గ్రంథం మొదటి 5 అధ్యాయాలలో మనకు కనిపించే చరిత్ర ఏంటంటే వీళ్ళందరినీ కూడా యోర్దానును దాటించే కార్యక్రమం. యోర్దాను నది నీళ్లతో నిండిందిగా. వీళ్ళంతా కూడా నదిని దాటడానికి అక్కడ ఎర్ర సముద్రం ఎలా పాయలైపోయిందో ఇక్కడ యోర్దాను నదిలో నీటిని కూడా యెహోషువ స్తంభింపచేశాడు దేవుణ్ణి బట్టి. మొత్తానికి యోర్దాను నది దాటేశారా? దాటేశారు. అంటే 5 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయింది. 5 అధ్యాయాల్లోని చరిత్ర అది యెహోషువ గ్రంథం. నెక్స్ట్ 6వ అధ్యాయం, యోర్దాను నది దాటారు. తర్వాత ఏం జరిగిందండి అంటారా? తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే యెరికోను చుట్టూ తిరిగారు 1 వారం రోజుల పాటు. ఆఖరి రోజు దేవుడు చెప్పినట్లుగా యెరికో గోడలను పడగొట్టాడు. యెరికో మీద దాడి చేశారు. యెరికోను ఆక్రమించేసుకున్నారు ఇశ్రాయేలీలు. ఏమండి? ఇది 6వ అధ్యాయం. ఇక మన యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనం చూస్తే 7 నుంచి 12 వరకు ఇక యెరికోను జయించిన వాళ్ళు ఆ ఉత్సాహంతో ఎవరి మీదకి వెళ్ళిపోయారు అంటే ఇక పాలస్తీనా మీదకి వెళ్ళిపోయారు, కనాను మీదకి వెళ్ళిపోయారు. అప్పటికి కనానుగా పిలువబడుతుంది కదా అది. కనాను భూభాగంలోనికి ప్రవేశించి ఆ కనాను భూభాగాన్ని వీళ్ళు సొంతం చేసుకోవటానికి యుద్ధాలు ప్రారంభించారు. మొత్తానికి కనాను భూభాగాన్ని జయించటం 7వ అధ్యాయం నుంచి 12 అధ్యాయాల వరకు మనం చదువుకుంటాం. ఏమండి? కనాను స్వాధీనం.
ఇక నెక్స్ట్ మన 13వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం 20వ అధ్యాయం వరకు ఉన్న చరిత్ర ఏంటంటే, జయించినటువంటి కనాను దేశాన్ని భాగాలుగా విభజించి అన్ని గోత్రాల వారికి పంచటం, లేవి గోత్రాన్ని మినహాయించి. అంతే కదా, అది పంచటం అనేది, భూభాగాన్ని పంచటం 13 నుంచి 20 అధ్యాయాల్లో మనం చదువుకుంటాం. దీనితో యెహోషువ గ్రంథం కంప్లీట్. అంటే 4వ భాగం కూడా పూర్తయిపోయింది. ఇక నెక్స్ట్ మనం 5వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. ఇంతకు ఏంటంటే 5వ భాగం? 5వ భాగానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే న్యాయాధిపతుల కాలం. అవునండి, వీళ్ళు యెహోషువ గారి నాయకత్వంలో కనానును జయించారు, ఇక్కడ భూభాగం పంచుకున్నారు, ఇక్కడ సెటిల్ అయిపోయారు, అంతవరకు ఓకే. తర్వాత ఏం జరిగింది అన్నది కదా ప్రశ్న. తర్వాత చరిత్రలో ఏం జరిగిందంటే, నెక్స్ట్ చరిత్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అంటే 5వ ఘట్టం ఏంటంటే, న్యాయాధిపతులకు దేవుడు ఇశ్రాయేలును అప్పగించటం. అంటే ఇందులోనికి ప్రవేశిస్తున్నాం మనం, ఆటోమేటిక్గా న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్ళిపోతున్నాం. ఇక ఓవరాల్గా ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని ఓవరాల్గా మొత్తంగా మనం మాట్లాడుకుంటే, న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపించే ప్రధానమైనటువంటి సంగతి ఏంటంటే, న్యాయాధిపతులలో దేవుడు చాలా రోజులు వీళ్ళు వచ్చారు, ఇక్కడ ఉంటున్నారు, కానీ వీళ్ళకు మంచి చెడ్డ చెప్పాలి. 2, వీళ్ళకు ఎవరు చెప్పేవారు ఎవరు లేక వీళ్ళు భయంకరమైనటువంటి పాపములోనికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని న్యాయాధిపతులుగా. ఇంకా చెప్పాలని న్యాయాధిపతులను బైబిల్లో సైన్యాధిపతులుగాను, ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేల్ సైన్యానికి న్యాయాధిపతులంతా కూడా యుద్ధం చేసిన వాళ్ళే. న్యాయాధిపతులు ఆల్మోస్ట్ అంతా కూడా యుద్ధ వీరులుగానే మనకు కనబడుతుంటారు. ఏమండి, ఒక ఒత్నీయులు మొదలుకుంటే చివరిలో ఉన్నటువంటి మనకు సమూయేలు వరకు అండి. ఏమండి, అందులో ప్రధానంగా మనకు అనిపించే న్యాయాధిపతులు ఎవరు అంటే, మనకు ప్రధానమైన వాళ్ళల్లో సంసోను మనకు బాగా తెలుసు, గిద్యోను మనకు బాగా తెలుసు, యెఫ్తా మనకు బాగా తెలుసు. అలా దెబోరా ఒక స్త్రీ కూడా ఒక న్యాయాధిపతిగా ఉండటం అనేది మనం చదువుకుంటాం చరిత్రలో. అనగా వీళ్ళంతా ఎవరు అన్నప్పుడు యుద్ధ వీరులు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి పొరపాటు ఏంటంటేనండి, ఇశ్రాయేలీలు చేసినటువంటి పొరపాట్లు కంప్లీట్గా దేవునికి వాళ్ళు వ్యతిరేకం అయిపోయారు. కంప్లీట్గా వీళ్ళు దేవునికి విరోధులుగా మారిపోయారు. అనగా ఎలా వీళ్ళు దేవునికి విరోధులుగా మారిపోయారు అన్నప్పుడు, దేవుడు మొట్టమొదట వీళ్ళు అందులోనికి ప్రవేశించక మునిపే, అనగా ఈ కనానులో ప్రవేశించడానికి మునిపే దేవుడు వారితో చేసుకున్న కొన్ని ఒప్పందాలు. ఏంటా ఒప్పందాలు అన్నప్పుడు, మీ మధ్య కనానీయులను ఎంత మాత్రం కూడా ఉండనివ్వకూడదు, అది మొదటి ఒప్పందం. రెండవది ఏంటంటే, వారితో మీరు ఏ విధమైన సంబంధాలు మీరు పెట్టుకోకూడదు, అది రెండవది. మూడవ ఒప్పందం ఏంటంటే, మీరు ఏ విధమైన సంబంధాలు అంటే మీ పిల్లలను వాళ్ళకి ఇవ్వటం కానీ వాళ్ళ పిల్లలు మీరు చేసుకోవటం కానీ చేయకూడదు. మూడవది ఏంటంటే, కనానీయుల యొక్క దేవతలు, కనానీయులు చేసేటువంటి విగ్రహారాధన ఏదైతే ఉందో దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మధ్యలోనికి తీసుకొని రాకూడదు అన్న ఒప్పందం. వాళ్ళని ఎవరు ఏమంటే శత్రువులు అన్న వాళ్ళు కనానీయులు ఎవరు మీ మధ్య ఉండటానికి వీల్లేదు. 2, వారితో మీరు ఏ విధమైనటువంటి రిలేషన్స్, సంబంధాలను మీరు పెట్టుకోకూడదు. 3, వారి యొక్క దేవత విగ్రహాలకు మీరు ఎంత మాత్రం కూడా మీరు నమస్కరించకూడదు. ఈ ఒప్పందాలు కంప్లీట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత, వీళ్ళు స్థిరపడిన తర్వాత ఈ 3 విషయంలో ఫెయిల్ అయిపోయారు. అప్పుడు దేవుడిక లేపాడు, న్యాయాధిపతులను లేపాడు. అప్పుడు కాదు, ఎప్పుడు వీళ్ళను లేపుతాడు అని అంటే, న్యాయాధిపతులను వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు తప్పు చేసేసారో, పాపం చేసేసారో, వెంటనే దేవుడు వీళ్ళందరినీ శిక్షించడానికి చుట్టూ ఉన్నటువంటి అన్యులకు అప్పగించడం అనేది జరిగించేశాడు. అంటే చుట్టూ ఎవరున్నారు? మోయాబీలు ఉన్నారా, వాళ్ళ కొంతకాలం. ఫిలిస్తీన్లు ఉన్నారా, మీరు చూసుకోండి కొంతకాలం. ఎవరు? అమ్మోనీయులకు కొంతకాలం, మిద్యానీయులకు కొంతకాలం. ఇలా ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడల్లా, పాపం చేసినప్పుడల్లా, దేవుని విరోధులుగా మారినప్పుడల్లా వాళ్ళని శిక్షించడానికి దేవుడు చుట్టూ ఉన్న అన్యులకు అప్పగించడం వారిపైన అధికారాన్ని. అప్పుడు వాళ్ళంతా చావగొట్టడం ఇశ్రాయేలీయులను. ఎప్పుడైతే వాళ్ళని మీరు శిక్షించడం, చావగొట్టడం ప్రారంభించేశారో, అప్పుడు వెంటనే బుద్ధి వచ్చేసి మరలా మోకరించేసి, దేవామములు క్షమించు నాయన, ఇంకొకసారి మీ పొరపాటు చేయమని అనగానే, అప్పుడు దేవుడు మరలా వాళ్ళను వారి చేతుల్లో నుంచి విడిపించాలి అని అంటే, మరలా వారితో యుద్ధాలు చేసి వాళ్ళని గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలి కనుక, అప్పుడు వీళ్ళలో నుంచి అప్పుడు దేవుడు న్యాయాధిపతులను లేపాడు.
అందుకే న్యాయాధిపతులకు సైన్యాధిపతులుగాను రక్షకులుగా అన్న పేరు కూడా ఉపయోగించడం జరిగింది. అంటే న్యాయాధిపతులు, సైన్యాధిపతులు, రక్షకులు. ఇదిగో మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించడానికి రక్షకుడు గిద్యోను, అమ్మోనీయుల చేతిలో నుంచి విడిపించడానికి రక్షకుడు ఒక యొఫ్తా, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించడానికి పుట్టిన ఒక రక్షకుడే సంసోను. ఇది న్యాయాధిపతుల చరిత్ర. ఏమంటే ఓవరాల్గా మనం మాట్లాడుకున్న న్యాయాధిపతుల గురించి, న్యాయాధిపతుల గ్రంథంలో చరిత్రను తప్పు చేస్తారు, వెంటనే దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్షాకాలంలో మళ్ళీ ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ విడిపిస్తున్నాడు. ఇదే న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఏంటంటే తప్పు చేయటం, దేవుడు శిక్షించటం, శిక్షలో మళ్ళీ మారు మనసు పొందని అనటం, అనగానే మళ్ళీ దేవుడు వాళ్ళని విడిపించటం, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. ఇది న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల గ్రంథకాలంలోనే జరిగినటువంటి గ్రంథం ఏంటంటే ఋతు గ్రంథం. అది కూడా న్యాయాధిపతుల కాలంలోనే కదా ఋతు చరిత్ర కూడా. కనుక న్యాయాధిపతులు కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఋతు కూడా కంప్లీట్ అయిపోయింది ఇందులో భాగం కనుక. ఓకే, దీనితో న్యాయాధిపతుల కాలం కూడా, న్యాయాధిపతులు అనేటువంటి ఎన్నవ ఘట్టం, ఇది ఎన్నో భాగం అనుకున్నాం మనం దీన్ని? 5. అది కూడా పూర్తయిపోయింది. ఇక ఎంతకాలం న్యాయాధిపతులు పాలించారు, లేదా న్యాయాధిపతుల పాలనలో ఈ ఇశ్రాయేలీలు ఉన్నారు అన్నప్పుడు సుమారుగా నుండి 300 నుంచి 360 సంవత్సరాల వరకు వీళ్ళంతా కూడా ఇశ్రాయేలీలు న్యాయాధిపతుల పాలనలో ఉంటారు. 300 నుంచి సుమారు 360 సంవత్సరాల వరకు. ఇక న్యాయాధిపతుల పాలన పూర్తయిపోయింది. 5వ ఘట్టం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 6వ ఘట్టంలోనికి మనం వెళ్తాం. నెక్స్ట్ 6వ ఘట్టం ఏంటంటే రాజ్య స్థాపన లేదా రాజ్య పరిపాలన. 6వ విషయం ఏంటి? రాజ్య పరిపాలన ఏంటి? ఈ 6వ విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే ఇశ్రాయేలీలు ఉన్నవారు ఉన్నట్టుండకుండా చుట్టూ ఉన్నటువంటి దేశాలను చూశారు. చుట్టూ ఉన్న దేశాలను చూచి వాళ్ళను లేని కోరిక ఒకటి బయలుదేరింది. ఏంటి ఆ కోరిక అంటే, చుట్టూ ఉన్నటువంటి దేశాలను రాజులు పాలన చేస్తున్నారు, మాకు రాజు లేడు, మాకు పాలన సరిగా లేదు అని అప్పటికి ఆఖరి న్యాయాధిపతిగా వారిపై ప్రవక్తగా ఉన్న సమూయేలు దగ్గరికి వెళతారు పెద్దలంతా, ఇశ్రాయేళ్ల పెద్దలు. వెళ్ళి సమూయేలుతో చెప్తుంటారు, అయ్యా సమూయేలు గారు, చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలు వాటి పాలన ఏదైతే ఉందో అది మాకు కూడా కావాలి. అక్కడ ఎలా మాట్లాడతారంటేనండి, సకల జనుల మర్యాద చొప్పున అంటాడు. దేవుని మర్యాద ఏమంటే అప్పటికి దేవుడే కదండి వారి మీద అధిపతిగా ఉన్నాడు, దేవుడే కదండి పాలిస్తున్నాడు. ఇటు దేవుడి కంటే గొప్పగా పాలిస్తాడా వచ్చే రాజు? ఏంటో వాళ్ళ కోరిక. అప్పుడు సమూయేలు అయ్యో అప్పటికి వద్దంటాడు, వద్దు, రాజరిక పాలన వద్దు, బాగోదు, రాజు అయితే ఎలా ఉంటాడో, మీ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు, వద్దు అంటే లేదు, మాకు కావాల్సిందే అంటాడు. అప్పుడు సమూయేలు వెళ్ళి దేవుడి దగ్గర మోకరించి దేవుని అడుగుతాడు, ఏమయ్యా తండ్రి, మరి ఇలా అంటున్నారు వీళ్ళ కోరిక మీ ముందు పెడుతున్నాను, ఏం చేద్దామంటే అప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు నువ్వెందుకయ్యా బాధపడుతున్నావు, వాళ్ళు నిన్ను కాదు నన్నే తృణీకరించారు అంటాడు దేవుడు. నన్నే కాదనుకుంటున్నారు వాళ్ళు, కనుక వాళ్ళ కోరిక చొప్పున జరిగించేసే అంటాడు. అక్కడే రాజ్య అధికారానికి ప్రారంభం, పునాది పడుతుంది. అప్పుడు సమూయేలు మరి ఎవరిని చేద్దామయ్యా అంటే అప్పుడు కొద్ది గొప్ప చూడటానికి బలవంతుడుగా గొప్పవాడుగా ఉన్నవారిలో సౌలు కనబడతాడు. సౌలును రాజుగా అభిషేకించడం జరిగింది. సౌలు మొదటి రాజు అయ్యాడు. ఆ తర్వాత సౌలు పాలన అతి కొద్ది కాలంలోనే దేవుడికి నచ్చలేదు, దేవుడికి భిన్నంగా చేశాడు, తొలగించేశాడు, దావీదును రాజుగా చేశాడు. ఇక రాజ్య పాలనలో కూడా మనకు ఇక్కడ ముఖ్యమైన కనిపించే ప్రధానమైన విషయాలు ఏంటంటే, ఈ రాజ్య పాలనలో మొదటిది సమైక్య రాజ్యం, ఐక్యరాజ్యం అంటాం. ఆ తర్వాత రాజ్యం విభాగింపబడింది, ఉత్తర రాజ్యంగా, దక్షిణ రాజ్యంగా. ఆ తర్వాత వాళ్ళు కంప్లీట్గా చెరలోనికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సమైక్య రాజ్యంలో మనకు అనిపించే ముగ్గురు రాజులు ఎవరు అని అంటే, మొదటిది సౌలు అయితే, నెక్స్ట్ దావీదు గారు,
ఆ తర్వాత సొలొమోను గారు. ఎవరి పాలనలో ప్రజలంతా నెమ్మదిగా ఉన్నారు అని అంటే దావీదు గారి పాలనలో ప్రజలంతా నెమ్మదిగా ఉన్నారు 40 ఏళ్ల కాలంలో. అందుకే దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. అలా అని దావీదులో బలహీనతలు ఉన్నప్పటికీ, కానీ ఓవరాల్గా మొత్తంగా చూస్తే దావీదు దేవుడి మనసును గెలుచుకున్నవాడుగా మనకు కనబడతాడు రాజుగా. ఆ తర్వాత కొడుకు వచ్చాడు అధికారంలోనికి, సొలొమోను. వచ్చిన సొలొమోను ప్రారంభంలో బాగానే ఉన్నాడు. అందరూ ప్రారంభంలో బాగానే ఉంటారు. ఆ తర్వాతనే వచ్చింది మాయరోగం. ఏంటది? కరోనా కాదు, అంతకన్నా ప్రమాదకరమైంది ఇది. కరోనా వస్తే ప్రాణమే పోతుంది, కానీ మాయరోగం వస్తే నరకానికి వెళ్ళిపోతాడు మనిషి. అందరిలో అదే పరిస్థితి కదండి. ప్రారంభంలో ఉన్న వినయం, ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న భయం, ప్రారంభంలో వాక్యం పట్ల ఉన్న ఆశ, ప్రారంభంలో ఉన్న ఆసక్తి, అబ్బో ఎంత గొప్పదండి. ఒక్కసారి మీ ప్రారంభాన్ని, మీ క్రైస్తవ జీవిత ప్రారంభాన్ని, ఒక్కసారి వాక్యాన్ని వింటున్న మీరందరూ జ్ఞాపకం చేసుకోండి, ఎంత చక్కగా ఉన్నారు ప్రారంభంలో. కానీ ఈరోజు ఉందా? ఎంత విచిత్రం అంటేనండి, ఒకవైపు లక్షల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నా ప్రపంచవ్యాప్తంగా, మరణాలు కూడా లక్షలు దాటిపోతున్నా, మనుషుల్లో భయం ఏమాత్రం లేదు అని అనడానికి నిన్న మొన్న జరిగిన అనేకమైన ఇన్సిడెంట్లు అంటే, వైన్ షాపులు ఓపెన్ చేశారో లేదో జనాలు ఎలా ఎగపడుతున్నారో మీరు చూస్తున్నారు కదండి. నిజంగా పాపం అందరూ పేదలుగా ఉన్నారు, పాపం తినడానికి లేదేమో అని అనుకొని మనమేమో మనకున్నదని తీసుకొని వెళ్ళిపోయి కూరగాయలు కొనేసి వాళ్ళకు భోజనం ప్యాకెట్లు ఇచ్చి ఏదో చేస్తున్నాం. విశ్వరూపాన్ని, అసలు రూపాన్ని చూపించారండి ప్రజలు. ఎవరండి అక్కడ ఉన్న ధనవంతులు ఎవడో లేడు లైన్లలో, అందరూ కూడానండి సామాన్యులే ఉన్నారు. తినడానికి లేదనుకున్నాం, మరి తాగడానికి ఎలా వచ్చాయి? వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా అండి? లేకపోతే బతకలేమండి, చచ్చిపోతామండి. ఏం కంట్రోల్ అయిందండి? దేవుడు ఇంత భయంకరమైన ప్రమాదాన్ని ప్రపంచానికి కలిగించిన ఈ భయంకర ప్రమాదం నుంచి మనుషులు ఏమైనా మార్పు చెందారంటే ఎక్కడుంది చెప్పండి? ఎక్కడండి? ఎవరు మారారండి? అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, అంటే ఈ డోసు కరోనా సరిపోలేదన్నమాట. అయితే మనిషికి ఈ కరోనా సరిపోలేదు, ఇంతకన్నా భయంకరమైన ప్రమాదకరమైన మరొక విపత్తును దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఇంకెప్పుడండి మనిషి మారతాడు? మీరు ఆలోచించండి. నిజంగా మనుషుల్లో మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? రేపు ఒకవేళ లాక్డౌన్ కంప్లీట్గా ఎత్తేస్తే ఎక్కడండి మనుషులు? ఎవరికి మాట వింటారు? ఎవరికి దొరుకుతారు? మరలా యథావిధిగా నేరాలు, ఘోరాలు, అన్ని భయంకరమైన పాపపు కార్యక్రమాలు ఇంకా అంతకంతకు జరిగిన విపత్తు నుంచి మనిషి నేర్చుకున్నదేమీ లేదా? మారేదేమీ లేదా? లేదండి. ఇది యేసుక్రీస్తు వచ్చే కాలం ఎలా ఉంటుందో తెలుసా? నోవ కాలంలో కేవలం తినటం తాగటమే, సొదొమ గారి కాలంలో అయితే వ్యభిచారం, కామం. కానీ యేసు వచ్చే కాలానికి తినటం ఉంటుంది, త్రాగటం ఉంటుంది, వ్యభిచారం ఉంటుందంటే అక్కడ వేరువేరుగా జరిగాయి అన్నాడు. కానీ ఇప్పుడు అన్ని కలిసి ఒకే కాలంలో జరుగుతాయి. వేరు కాలంలో జరిగాయి ఆ రోజు ఆ పాపాలు, కానీ యేసుక్రీస్తు వచ్చే ఈ సమయంలో, ఈ కాలంలో అన్ని కలగలిసి జరుగుతాయనంటే ప్రపంచం ఇంకెంత ప్రమాదంలోనికి వెళ్ళిపోతుందో, ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోతుందో మీరు ఊహించండి ఒకసారి. ఎలా ఉంటుందయ్యా నీ రాకడక ముందు అనంటే, సొదొమ గొమొర్రా వలెను నోవహు కాలం వలన ఉంటుంది అన్నాడు. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఎంత అక్షర సత్యమో అనడానికి ఈరోజు మనం చుట్టూ చూస్తున్న ఇన్సిడెంట్, సంఘటనలు, సాక్ష్యాలు కనిపించట్లేదా మనకు? ప్రారంభంలో బాగానే ఉన్నాడండి సొలొమోను. ఏంటో ఎంతమంది భార్యలండి? 700 మందా? 300 మంది ఉపపత్నులా? 1000 మందా? పోనీ అందులో దేవుళ్ళో ఉన్నవారా? లేదు. మరలా చుట్టూ ఉన్న అన్యులతో సంబంధాలు వద్దు అంటే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆఖరికి వారికి బానిస అయిపోయాడు, వారికి లొంగిపోయాడు. తనే విగ్రహారాధికుడిగా మారిపోయాడు ఆఖరికి సొలొమోను. ఇక ఆ తర్వాత అతని కడుపును పుట్టిన రెహబాము, ఆడు 2 ఇంకెక్కువనే. అంతటితో ఒక్కటిగా ఉన్న రాజ్యం
ఒక్కటిగా ఉన్న సమైక్యంగా ఉన్న ఇశ్రాయేల్ రాజ్యం 2 ముక్కలైపోయింది రెహబాము కాలంలో. 10 గోత్రాలు ఉత్తర భాగానికి వెళ్ళిపోయాయి, మిగతా 2 గోత్రాలు దక్షిణ భాగానికి వచ్చేసాయి. ఉత్తర భాగాన్ని ఇశ్రాయేల్ రాజ్యము అన్నారు, దక్షిణ భాగాన్ని యోధా రాజ్యము అన్నారు. కారణం యోధా పెద్ద గోత్రం కనుక బెన్యామీను కన్నా యోధా పెద్ద గోత్రం అని యూదులుగా యూదా రాజ్యముగా ఆ రాజ్యం పిలువబడింది, యూదా రాజ్యం అని. ఏమండి, ఇక ఇశ్రాయేలీలు వారి పరిపాలన వారిది, వీరి పరిపాలన వీళ్ళది. అలానే పైన ఉన్నటువంటి 10 గోత్రాల వారి పరిస్థితి ఏంటని మనం ఆలోచిస్తే 10 గోత్రాలను పరిపాలించడానికి 19 మంది రాజులు వచ్చారు, కానీ ఎక్కువ కాలం నిలబడలేదండి ఆ రాజ్యం. కేవలం ఒక 209 సంవత్సరాలు మాత్రమే, సుమారు ఒక 209 సంవత్సరాలు మాత్రమే వేరైపోయిన తర్వాత ఉత్తర రాజ్యం నిలబడగలిగింది, పాలించగలిగింది. కారణం ఏంటంటే వచ్చిన 19 మంది రాజులలో ఒక్కడు మంచోడు కాదు, ఒక్క రాజు మంచివాడు కాదు. యెరోబాము మొదటివాడుగా యెరోబాము మొదలుకుంటే ఆఖరి రాజు వరకు ఒక్కడు మంచివాడు కాదండి. ఇక రాజు మంచివాడు కాకపోతే రాజ్యం ఏం బాగుపడుతుంది చెప్పండి. ఇక అందుకే దేవుడు మొట్టమొదటగా వారిని శిక్షించడానికి దేవుడు టైం ఫిక్స్ చేసేసాడు. అదే 722 క్రీస్తుకు పూర్వం. అదే క్రీస్తుకు పూర్వం 722 టైం ఫిక్స్ చేసేసాడు వాళ్ళకు. ఎలా? అప్పటికి బలపడుతున్న, బలం పుంజుకుంటున్న పక్కనే ఉన్నటువంటి ఒక సామ్రాజ్యం, గొప్ప శక్తిగా ఎదుగుతున్న సామ్రాజ్యం అష్షూరు సామ్రాజ్యం అయితే, ఈ అష్షూరుని రేపుతున్నాడు ఇశ్రాయేల్ రాజ్యాన్ని ధ్వంసం చేయటానికి, సమూల నాశనం చేయటానికి, అసలు లేకుండా ఇశ్రాయేల్ అన్న వాళ్ళు లేకుండా చెదర కొట్టడానికి. అలానే దేవుడు ఎంత మంచివాడో మనకు తెలుసండి. దేవుడు ఎంత మంచివాడు అని అంటే, దేవుడు ఒక మనిషి ప్రాణాన్ని అంత సులువుగా తీయడండి. ఒక మనిషి అంటే ఎవరంటే తన కొడుకే కదా, అందరూ తన పిల్లలు కదా. ఏ తండ్రి కూడానండి తన కొడుకును వెంటనే చంపుకోడండి. ఏ తల్లి కూడా తన కన్నబిడ్డను చంపదు. చంపింది అంటే అంతకు మునుపు ఆ కొడుకు వలన ఆ తండ్రి కానీ ఆ తల్లి కానీ పడిన బాధ, వేదన అది వర్ణనాతీతమై ఉండాలి. తప్పు చేయగానే చెప్పుకుంటారంటే పిల్లలను, తప్పు చేయగానే కొట్టడానికే మనసు అప్పదు చాలామంది తల్లులకు తండ్రులకు. అటువంటప్పుడు చంపుతున్నారు అని అంటే అంతకు మునుపే వాడు చేసిన పొరపాటు వలన, వాడు చేసిన తప్పిదాల వలన ఎన్ని మార్లు చెప్పుండొచ్చు, బాధపడి ఉండొచ్చు, ఆఖరికి దండించి కూడా ఉండొచ్చు. వాడు చెప్పినా, 10 మందితో చెప్పించినా, ఆఖరికి దండించినా కూడా వాడు మారనప్పుడు ఇక అప్పుడు కడుపు మండుతుంది, తల్లికి చంపుతుంది. సేమ్ దేవుడు కూడా ఇశ్రాయేల్ విషయంలో అదే చేశాడు. ఆమోసును పంపించాడు, ఏలియాను పంపించాడు, ఎలీషాను పంపించాడు, హోషేయను పంపించాడు, ఎందరో ప్రవక్తలు పంపించాడు ఇశ్రాయేలుకు. ఏమంటే మీరు బాగోలేదు రాజు, నీ పాలన బాగోలేదు, తప్పు చేస్తున్నావు, ప్రజలు మీరు తప్పు చేస్తున్నారు, మీరు మారండి, దేవుని ఉగ్రత రాబోతుంది, ఇక అశ్షూరులు రాబోతున్నారు, దేవుడు సిద్ధం చేస్తున్నాడు. నో, ఎవడు వింటున్నాడు ఇప్పుడు? కరోనా అంటే ఎవడు వింటున్నాడు అండి? ప్రారంభంలో భయపడ్డాలే కానీ అందరికి ధైర్యం వచ్చేసింది, ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది. అందులో మన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మనం కరోనాతో కలిసి జీవించే రోజులు వచ్చేస్తున్నాయి అంటే అది కూడా అన్నిట్లాగానే అయిపోయింది, అలవాటు అయిపోయింది అందరికీ. కరోనా అంటే స్టార్టింగ్లో గసగస వణికిపోయారు, భయపడిపోయారు, ఇప్పుడు ధైర్యం వచ్చేసింది అందరికీ. వాళ్ళు కూడా అంతేనండి, భయాన్ని విడిచిపెట్టేశారు. ప్రేమ దేవుని పిల్లలు, ఒక విషయం మీరు ఆలోచించండి. మీలో నుంచి భయం అనేది ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడే మీ భక్తి పాడైపోతుంది. భయం ఉన్నంత వరకు మీరు భక్తిగా ఉంటారు. మీరు ఎప్పుడైతే భయాన్ని విడిచిపెడతారో మీలో భక్తి ఉండడం కష్టం. అందుకే మీరు సామెతల గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు భయము భక్తి అంటాడు, భయము భక్తి అంటాడు. అంటే ఇవి రెండు ఒకదానికొకటి విడతీయలేనివి. అవి నీలో భక్తి ఉండాలంటే ముందు భయం ఉండాలి. ఆ భయమే నిన్ను విడిచిపెట్టేసిన తర్వాత నువ్వు ఎలా భక్తిగా బ్రతకగలవు అనుకుంటున్నావు? ఏమండి, ఇది రాజ్యం ఎవరిది? ఉత్తర రాజ్యం. దక్షిణ రాజ్యం గురించి మాట్లాడుకుందామా? దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం పోయింది. ఏమండి, 209 సంవత్సరాల తర్వాత పోయింది, అశ్షూరులకు అప్పగించేస్తానని చెప్పాడు. అలానే వీళ్ళేమైనా బాగున్నారు దక్షిణ రాజ్యం అంటే? వాళ్ళని అప్పగించేశాడు, వాళ్ళని అప్పగించడం కల్లారా చూశారు యూదులు. ఏమండి, యూదా రాజ్యం. కాకపోతే ఏంటంటే వీళ్ళను వాళ్ళని అప్పగించిన తర్వాత కూడా దగ్గరగా 200 సంవత్సరాల పాటు వీళ్ళు నిలబడ్డారు.
అనగా యూదా రాజ్యం సుమారు 400 సంవత్సరాల వరకు నిలబడింది. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం కాదు, అది 200కే పోయింది. కానీ యూదా రాజ్యం సుమారు 400 సంవత్సరాలు. ఇదంతా మీకు ఎక్కడుంటుందండి అని అంటారా బైబిల్లో? ఇదే మాకు ఎక్కడుందండి బైబిల్ అంటారా? మీరు మొదటి సమూయేలు గ్రంథం, రెండో సమూయేలు గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, అంతే కదండి. ఇప్పుడు మొదటి సమూయేలు, రెండవ సమూయేలు వచ్చి దినవృత్తాంతంలో మొదటి భాగంలో కలిసి ఉంటాయి అని అందులో మనం ప్రారంభంలో మాట్లాడుకున్నప్పుడు చెప్పాను. అలానే ఏమండి రాజుల రెండవ గ్రంథం వచ్చేసి దినవృత్తాంతంలో రెండవ గ్రంథంతో లింక్ అయి ఉంటుందని మీకు గతంలో చెప్పాను. ఏ పుస్తకంలో ఏ భాగం ఉంటుందో అని మీకు చెప్పాను గతంలో. అయితే యూదా రాజ్యంలో ఎందుకు ఇంత ఎక్కువ కాలం నిలబడింది అంటే కారణం ఏంటంటే, యూదా రాజులు సుమారు 20 మంది పాలించినా 20 మంది యూదా రాజులలో కనీసం అండి వేల మీద లెక్క పెట్టగలిగిన ఒక 8 మంది రాజులు కొంచెం బాగున్నారండి. అందులో ఒక యెహోషాపాతు కానివ్వండి, ఒక ఆసా కానివ్వండి, ఏమండి అలానే ఒక హిజ్కియా కావచ్చు, ఒక యోషియా కావచ్చు, ఏమండి వీళ్ళు కొంచెం పర్వాలేదు, మంచి రాజులుగా మనకు కనబడుతుంటారు కదా వీళ్ళ పరిపాలన. కాబట్టి వీళ్ళు రాజులు కొంచెం మంచి వాళ్ళు, వీళ్ళు అధికారంలోకి రావటం వలన రాజ్యం కాస్త బాగుండటం వల్ల వీళ్ళ నాశనం అనేది లేట్ అయిపోయింది. 400 సంవత్సరం నిలబడింది యూదా రాజ్యం. కానీ వీళ్ళకు కూడా దేవుడు టైం ఫిక్స్ చేసేసాడు. వీళ్ళ దగ్గర కూడా ప్రవక్తలు వచ్చారు, యెషయా గారు వచ్చారు, ఇర్మియా గారు వచ్చారు, ఏమన్నా నాశనానికి మునుపు చెప్పారు. ఎంత చెప్పినా వీళ్ళు వినలేదు. యోవేలు గారు చెప్పారు వీళ్ళ కోసమే, వినలేదు. హబక్కూ గారు చెప్పారు, వినలేదు. ఏమండి మీకా గారు చెప్పారు, వినలేదు. వీళ్ళకు కూడా దేవుడు అప్పటికి అష్షూరీయులపై అధికారాన్ని చేజిక్కించుకొని అష్షూరీయులను ఓడించి ప్రపంచ శక్తిగా ఎదుగుతున్నటువంటి సామ్రాజ్యం మరొకటి దేవుడు చూశాడు. అదే బబులోను సామ్రాజ్యం. అదే బబులోను సామ్రాజ్యం. ఇక బబులోనీయులను రేపాడు, వాళ్లకు దేవుడు శక్తినిచ్చాడు. వీళ్ళు వీళ్ళ మీదకి వచ్చేసారు, పోయారు వీళ్ళు కూడా. ఎవరు? రాజ్యం, యూదా రాజ్యం కూడా పోయింది. ఇది క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరంలో రాసుకోండి. ఇది క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు, అది చివరి దాడి, 3వ దాడి. ముందు 606లోనే జరిగింది, ప్రారంభమయ్యాయి. ఏమండి 606లో ఒకసారి జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 10 సంవత్సరాల గ్యాప్ ఇచ్చేసి ఏమండి ఒకసారి దాడి జరిగింది. మళ్ళీ ఆఖరికి ఫైనల్గా 586లో కంప్లీట్గా వాష్ అవుట్. వెళ్ళేటప్పుడు పని వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. 3వసారి దాడిలో నెబుకద్నెజరు బబులోనికి తీసుకెళ్ళేటప్పుడు ఆ సంగీతకారులను తీసుకెళ్ళిపోయాడు, యవనస్తులైన వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమండి ఇలా ఆ నాయకులు అనుకున్న వారిని తీసుకుని, నాయకులు పోయారు, పని వాళ్ళు పోయారు, యవనస్తులు పోయారు, సంగీతకారులు పోయారు, ఇక వీళ్ళు కమ్మరి వారు పోయారు, వీళ్ళంతా వెళ్ళిపోయారు. ఇంకేముంటుంది చెప్పండి? వీళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోవటమే కాదు, ప్రాకారాలను పడగొట్టాడు, యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేశాడు, మొత్తం అగ్నితో కాల్చిపడేశాడు. ఏమీ లేదా అంటే ఏమీ లేదండి, పాడు దిబ్బగా మారిపోయింది యెరూషలేము పట్టణము, యెరూషలేము మందిరం. ఇదంతా ఇది మనం రాజ్య పరిపాలనలో మనం చదువుకునే విషయాలు. ఎన్నో భాగం అనుకున్నాం రాజ్య పరిపాలన? 6వ భాగం అనుకున్నాం. ఇందులో ఐక్యరాజ్యంగా ఉంది అన్నాం. ఐక్యరాజ్యంగా ఉన్నప్పుడు ప్రధానమైన రాజు ఎవరు? దావీదు గారి గురించి మనం మాట్లాడుకున్నాం. ఏమండి ఆ తర్వాత విడిపోయిందన్నాం, ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యంగా. విడిపోయిన తర్వాత చెరలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళను అష్షూరీయులు తీసుకెళ్ళిపోయారు, వీళ్ళనేమో బబులోనీయులు తీసుకెళ్ళిపోయారు. ఇక అష్షూరీయులు తీసుకెళ్ళిన ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటంటే, ఇక వాళ్ళు అసలు చెదిరిపోయారు, ఒకచోట లేరు. వాళ్ళు మొత్తం చెదరగొట్టబడ్డారు. అష్షూరీయులు అంతా చెదిరిపోయారు, ఇశ్రాయేలీలు. అయితే యూదులు బబులోనికి కొనిపోబడ్డారు అని చదువుకుంటున్నాం. రైట్, ఇప్పుడు అంత మొత్తం కూడా ఇప్పుడు యూదులు, మిగిలినటువంటి యూదులు దక్షిణ రాజ్యం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? అయితే ఇప్పుడు చెరలోనికి వెళ్ళింది. ఆ చెర ఏ చెర? బబులోను చెర. అంటే ఇప్పుడు మనం 7వ విషయం అనుకున్నాం కదా. 7వ విషయం, పాత నిబంధన చరిత్రను 9 భాగాలు అనుకున్నాం. 9ంటిలో 7వ భాగం ఒకటి మనం మాట్లాడుకున్నాం. 7వ భాగానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే చెరకాలం. ఈ చెరకాలంలో రాయబడినటువంటి గ్రంథాలే ఏంటంటే యెహెజ్కేలు, దానియేలు.
ఏజ్కేలు, దానియేలు. ఇక వీళ్ళిద్దరూ చేసినటువంటి పని ఏంటంటే, ఆల్రెడీ చెర గురించినటువంటి ప్రవచనం ఇర్మియా గారు ముందే చెప్పాడు. ఇర్మియా గ్రంథంలో, ఇదిగో బబులోను రూపంలో మీ మీదికి దాడి జరగబోతుంది, ఇదిగో వస్తారు, మొత్తం ధ్వంసం చేస్తారు, తీసుకెళ్ళిపోతారు, అయితే ఇది ఎంతో కాలం కాదు, ఒక 70 సంవత్సరాలు ఉంటుంది అని దేవుడు ముందుగానే ఇర్మియా ద్వారా 70 సంవత్సరాలు మీరు బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు ముందుగానే ఆ టైం కూడా దేవుడు ముందుగానే చెప్పేశాడు. అలా చెప్పిన ప్రకారంగా 70 సంవత్సరాల చెర కాలం ఏదైతే ఉందో ఆ చెర కాలంలో దానియేలు గారు వచ్చేసేమో అక్కడ బబులోను రాజధాని, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు, ముఖ్యంగా రాజులకు కలలు, దర్శనాలు, వాటి భావాలు చెప్పుకుంటూ ఉన్నతమైనటువంటి ఆ అధికారంలోనికి దానియేలు వెళ్ళటం అనేది మనం చూస్తుంటాం. బానిసగా వెళ్ళిన యోసేపు ఎలా అయితే ఆ రాజు తర్వాత రాజంతటి గొప్పవాడుగా దేవుడు చేశాడో యోసేపును, ఇక్కడ కూడా బానిసగా వచ్చినటువంటి దానియేలు ఇక్కడ కూడా మనం చూస్తుంటే నెబుకద్నెజరు ఉన్నప్పుడు కానీ, తర్వాత దర్యావేషు వచ్చిన తర్వాత కానీ అందరికంటే ఉన్నతమైన స్థానంలో అతను హెచ్చించబడటం అనేది దానియేలు గారి విషయంలో మనం చదువుకుంటాం. అయితే ఇక్కడ యెహెజ్కేలు గారు చెరలో ఉన్నటువంటి తన వాళ్ళైనటువంటి యూదులకు తను చేసినటువంటి అనేకమైనటువంటి హెచ్చరికలు, ముఖ్యంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏమంటే మనం చెరలో ఉన్నాం కదా, మనం చెరలోనికి రావడానికి మన అవిధేయత కారణం కదా, మాట వినకపోవటమే కారణం కదా, కనీసం చెరలోకి వచ్చి ఉంటున్న ఈ 70 సంవత్సరాల కాలంలో అయినా జాగ్రత్తగా బుద్ధి కలిగి, భయం కలిగి చక్కగా బ్రతుకుతాం, నమ్మకంగా ఉందాం. 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాట ఇచ్చిన దేవుడు తప్పనిసరిగా మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాడు మళ్ళీ యెరూషలేముకు. పూర్వపు వైభవం ఏదైతే ఉందో యెరూషలేములో అలాంటి స్థితిని దేవుడు మళ్ళీ మనకి ఇస్తాడు అని ప్రజలందరినీ కూడా మీరు నమ్మకంగా ఉండండి అని యెహెజ్కేలు గారు చెప్పడం మనం చదువుకుంటాం. ఇది యెహెజ్కేలు గారు. అందుకే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి దానియేలు గారు మాట్లాడుతున్న విషయాలలో ఎక్కువగా ఏంటంటే జరుగుతున్న జరుగుతున్న మార్పుల కోసం దానియేలు గారు మాట్లాడుతుంటారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలు, ఏ రాజ్యం తర్వాత ఏ రాజ్యం అధికారంలోకి రాబోతుంది, రాజ్యంలో జరగబోయేటువంటి మార్పులు ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన పరిణామాలను గురించి ఇక్కడ దానియేలు గారు మాట్లాడటం అని దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటాం. యెహెజ్కేలు గారేమో చెరలో ఉన్నారు, నమ్మకంగా ఉండండి, దేవుడు మరలా మనకు పూర్వపు వైభవాన్ని ఇస్తాడు అని ఆయన ప్రజలకు చెప్తుంటే, దానియేలు గారేమో దానియేలు గ్రంథంలో ఆయనేం రాస్తున్నాడు అని అంటే, దేవుడు ఈ ప్రపంచ రాజ్యాలను ఒకదాని వెంట ఒకటి దేవుడు మార్చబోతున్నాడు, ఇగో ఈ రాజ్యం తర్వాత ఈ రాజ్యం అధికారంలోకి రాబోతుంది, వీళ్ళ తర్వాత వీళ్ళు అధికారంలోకి రాబోతున్నారు, ఆఖరికి దేవుడే ఒక రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించబోతున్నాడు, ఆ రాజ్యం చాలా గొప్పది అని యేసుక్రీస్తు ద్వారా ప్రారంభమయ్యే ఆ రాజ్యం కోసం దానియేలు గారు మాట్లాడుతుంటారు. ఇది మనం యెహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటున్నది. ఇదంతా చెరకాలంలో జరుగుతున్నట్టు సంఘటనలు ఇవన్నీ కూడా. ఓకే, చెరకాలం కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చెరకాలం అనంతరం మనం చూడగలిగితే నెక్స్ట్ మాట్లాడుకునేది పునరాగమనము అన్నాం. 8వది ఏంటి ఆ పునరాగమనం? చెరకాలము తర్వాత నెక్స్ట్ చెరలో ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. ఏంటి వెనకకు రావటం పునరాగమనం అని అంటే, ముందుగానే దేవుడు మాట ఇచ్చాడు కదా, 70 సంవత్సరాల తర్వాత చెరలోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీల యూదులైన మీ అందరినీ కూడా దేవుడు మరల తీసుకుని వస్తాడు. కోరెష్ అనే వ్యక్తి వస్తాడు అధికారంలోనికి అన్నాడు. కోరెష్ అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా అనుమతినిస్తాడు మీ ప్రాంతాలకు వెళ్ళిపోవటానికి. అతని ద్వారా తిరిగి యెరూషలేములో దేవాలయ నిర్మాణం ప్రారంభమవుతుందని కోరెష్ అనేవాడు పుట్టక మునిపే సుమారుగానండి 200 సంవత్సరాలకు ముందే సుమారు ప్రవచనం చెప్పేశాడు యెషయా గారి ద్వారా. అది చాలా అద్భుతం అండి. అది కేవలం దైవ ఆత్మ ద్వారా సాధ్యమవుతుంది తప్ప మనుషుల ఆలోచనలో నుంచి అది సాధ్యం ఇది కాదది. బైబిల్ 100కి 100 దేవుని గ్రంథము, దేవుని ప్రేరణతో రాయబడినదని నమ్మటానికి ఎన్నో రుజువులండి బైబిల్లో, ఎన్నో సాక్ష్యాలు. అందులో యెషయా గారు ఎప్పుడో 200 సంవత్సరాల తర్వాత రాబోతున్న కోరెషు గురించి పేరెత్తి మరీ ప్రవచనం చెప్పటం, అన్నట్లుగానే నెమ్మదిగా పారసీకులు బలం పుంజుకుంటున్నారు, పారసీకం ప్రపంచ శక్తికి ఎదుగుతుంది అనుకున్నట్లుగా మాదీయుల సపోర్టుతో, మాదీయుల సహకారంతో మాదీయులు పారసీకులు కలిసి బబులోను మీదికి వెళ్ళారు, బబులోనును ఓడించారు, ప్రపంచ అధికారాన్ని పారసీకులు చేజిక్కించుకున్నారు. కోరెషు అధికారంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే చేసిన శాసనం ఏంటంటే, యూదులైన మీరందరూ కూడా మీ ప్రాంతానికి వెళ్ళిపోండి,
వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు ఇదిగో వాడు నెబుకద్నెజరు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాడు కదా ఈ దేవాలయంలో, మీ దేవునికి సంబంధించిన ఉపకరణాలు అవన్నీ కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మందిర నిర్మాణం కోసం డబ్బు ఇచ్చేస్తున్నాను, మీరు వెళ్ళిపోవచ్చు అనగానే యూదులు బయలుదేరారు. ఎవరి ఆధ్వర్యంలో బయలుదేరారు యూదులు అంటే, యూదులు వెళ్ళేటప్పుడు 3 గుంపులుగా వెళ్ళారు. వెళ్ళేటప్పుడు చెరలోనికి 3 గుంపులుగా వెళ్ళారు కదా, 3 సార్లు దాడి జరిగింది, 3 సార్లు 3 గుంపులు తీసుకెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. అలానే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా 3 గుంపులు వచ్చేసాయి, 3 దఫాలుగా వచ్చేసారు యూదులు. అందులో మొదటి దఫాగా వచ్చిన వాళ్ళు అంతా కూడా జెరుబ్బాబెలు గారి నాయకత్వంలో వచ్చారు. జెరుబ్బాబెలు నాయకుడిగా ఉన్నాడు. జెరుబ్బాబెలు నాయకత్వంలో మొదటి గుంపు 1000 మందిగా వచ్చేసారు. అందరూ రాలేదంటే కొందరు అక్కడే ఉండిపోయారు, కొందరు మాత్రం వచ్చేసారు. యూదుల్లో వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చి ఇక యెరూషలేము మందిర నిర్మాణపు పనులు ప్రారంభించారు యెరూషలేములో. కానీ యెరూషలేము మందిర నిర్మాణ పనులు ప్రారంభించేసారులే కానీ పునాదులు పడ్డాయి. ఈలోపు చుట్టూ ఉన్నటువంటి చుట్టూ ఉన్న పట్టణాలు, చుట్టూ ఉన్న అన్యులంతా కూడా వచ్చి ఆబ్జెక్షన్ చేసి సమస్యలు సృష్టించేసరికి పునాదులతో ఆగిపోయిన మందిర నిర్మాణం. ఆ తర్వాత వీళ్ళు చక్కటి ఇల్లు కట్టుకొని నివసించుకుంటున్నారు. ఈలోపు దేవుడు వారిలో నుంచే హగ్గై, జకర్యా ప్రవక్తలను లేపి వారి ద్వారా చేయించిన హెచ్చరికలకు మరలా యూదులంతా కలిసి పునాదులతో ఆగిపోయిన మందిర నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేస్తారు. అలా నిర్మాణం పూర్తయిపోతుంది. ఇదంతా కూడా మనకు చెరనించి వచ్చిన తర్వాత చరిత్ర అంటే మనం ఏమనుకున్నాము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలలో యూదులు చెరలో నుంచి తిరిగి రావటం, జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చిన వాళ్ళు పునాది వేయటం, ఆటంకాలు ఏర్పడటం, ఆటంకాలను ఏర్పడుతున్న సమయంలో హగ్గై, జకర్యా వెళ్ళటం, మళ్ళా వాళ్ళందరినీ పురికొల్పటం, ఆ తర్వాత నిర్మాణాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించటం, నిర్మాణం పూర్తయిపోయిందండి 6వ అధ్యాయంతో. వెరీ గుడ్. అయితే 6వ అధ్యాయంలో నిర్మాణం పూర్తయిపోయింది. కానీ ఈలోపు జరిగిన సంఘటన, రాజు మారిపోయాడు. అక్కడ ఏమండి, రాజు మారిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే అక్కడ ఇశ్రాయేలీలకు, యూదులకు అనుకోని కష్టం ఒకటి ఏర్పడిపోయింది. అదేంటంటే అందరూ రాలేదని చెప్పాను కదా, మొదటి దఫాలో అందరూ రాలేదు. మిగిలిన వారు అక్కడే ఉండిపోయారు, షూషన్ కోటలో ఉండిపోయారు అక్కడ చాలామంది. అక్కడ మొర్దెకై, ఎస్తేరు వీళ్ళు అక్కడే ఉండిపోయారు షూషన్ దగ్గరనే. ఇక ఏమంటే అక్కడ ఆ మొర్దెకై ఆ రాజు గుమ్మం దగ్గర అహష్వేరోషు అనే రాజు పరిపాలనలో అక్కడ ఉంటున్న సమయంలో ఇక హామాన్ అనేవాడు మొర్దెకై మీద ద్వేషం పెంచుకోవటం, అసూయ పెంచుకోవటం, ఆటోమేటిక్గా యూదులందరూ శత్రువుగా మారిపోవటం, యూదులందరినీ నాశనం చేయాలనుకోవటం. ఈలోపు మొర్దెకై ఇచ్చిన సలహాతో ఎస్తేరు ముందుకు రావటం, ఎస్తేరు తెగించి సాహసం చేసి రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకోవటం, యూదుల విషయం రిక్వెస్ట్ చేసుకోవటం, ఆ తర్వాత హామాను చంపబడటం, ఆ తర్వాత యూదులంతా కూడా భయంకరమైన కుట్ర నుంచి బయటపడటం. ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? ఎస్తేరు గ్రంథం అంటున్నాం కదా, ఇది 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయానికి ముందు. అంటే ఎజ్రా 6-7 అధ్యాయాల మధ్య ఉండవలసిన పుస్తకం ఏంటయ్యా అంటే ఎస్తేరు గ్రంథ పుస్తకం అక్కడ ఉండాలి. ఓకేనా? ఎస్తేరు గ్రంథం ఎక్కడ చరిత్ర అంటే ఇది ఎజ్రా 6-7 అధ్యాయాల మధ్యలో చరిత్ర ఎస్తేరు గ్రంథం. నెక్స్ట్ మరి ఏంటి 7వ అధ్యాయం నుంచి ఏంటి ఎజ్రా గ్రంథం అంటే ఇప్పుడు మనకు ఎజ్రా కవర్ అవుతుంది, ఎస్తేరు గ్రంథం కూడా కంప్లీట్ అయిపోయింది ఎస్తేరు గ్రంథం. ఇక 7వ అధ్యాయం నుంచి ఉన్నది ఏంటంటే నిర్మాణం పూర్తయిపోయింది కదా, నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఇక దేవాలయంలో ఆరాధన కార్యక్రమాలు జరగటం లేదు. ఆ సమయంలో మరలా ఇప్పుడు ఎజ్రా గారు ప్రవేశం జరుగుతుంది. ఎజ్రా గారు వచ్చారు. ఎజ్రా గారు ఆయన శాస్త్రి. వచ్చిన ఎజ్రా గారు ఆయనతో పాటు మరలా కొంతమంది యూదులు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. ఎజ్రా గారి నాయకత్వంలో అక్కడి నుంచి మరలా చూశాను ఆ పారసీక ప్రాంతం నుంచి మరలా యెరూషలేముకు 2వ గుంపుగా వీళ్ళంతా వచ్చేసిన తర్వాత ప్రజలందరినీ యెరూషలేములో యూదులందరినీ కూడా కూర్చోబెట్టి ధర్మశాస్త్రాన్ని వినిపించి దేవుని యొక్క ఆజ్ఞలు చదివి వాళ్ళందరి ముందు పెట్టేసరికి వాళ్ళంతా కూడా మీరు ఎజ్రా గ్రంథం చదివితే వాళ్ళంతా ఏడవటం ప్రారంభించేశారు. అంటే వివరించి చెప్పటం జరుగుతున్నప్పుడు ఎజ్రా గారు వాళ్ళంతా ఏడ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు అని మనం ఎజ్రా గ్రంథంలో చదువుకుంటాం యూదుల గురించి. ఇక మరలా యథావిధిగా ఆరాధన కార్యక్రమాలు ఆ దేవాలయంలో ప్రారంభమైపోయాయి. అయితే మరలా కొద్ది రోజులకి మరొక సమస్య వచ్చి పడింది. ఏంటంటే వాళ్ళు
ఏమండి ఆరాధన విషయంలో కావచ్చు, విశ్రాంతి దినపు ఆ విషయంలో కావచ్చు, అన్నీ కూడా అతిక్రమణలు బయలుదేరిపోయాయి. అంటే అన్యులతో సంబంధాలు వద్దంటే అసలు యాజకులే అన్యులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. యాజకుల పిల్లలే పోయి అన్యులతో పెళ్ళిళ్ళి సంబంధాలు కుదురు చేసుకుంటున్నారు. దీనివలన ఏమైపోయిందంటే అసలు ఏది విశ్రాంతి దినం అర్థం కావట్లే. అన్ని రోజుల్లాగానే వ్యాపారాలు చేసుకుంటున్నారు, అన్ని రోజుల్లాగానే ఉద్యోగాలు కలిగిపోతున్నారు, అన్ని రోజుల్లాగానే అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. అసలు ఇంత కష్టపడి దేవాలయాన్ని దేవుడు కోరేషు ద్వారా అనుమతినిచ్చి నిర్మింపచేస్తే, ఎజ్రా వచ్చి వాక్యం చదివి వినిపిస్తే మేము ఈ రోజున చక్కగా ఉంటామని ఏడ్చిన వాళ్ళు అతి కొద్ది రోజుల్లో మళ్ళీ ఎలా మారిపోయారు వీళ్ళు? ఈలోపు అక్కడ ఆ షూషన్ కోటలో రాజుగారికి గిన్నె అర్థాశిస్తే రాజు అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర సర్వెంట్గా ఉంటున్నటువంటి సేవకుడుగా ఉన్న నెహెమ్యా గారి దగ్గరికి కొంతమంది వెళ్ళారు. రాగానే యూదులు ఏంటి యెరూషలేం ఎలా ఉంది, పట్టణం ఎలా ఉంది, దేవాలయం ఎలా ఉంది, మన వాళ్ళంతా ఎలా ఉన్నారు అని అడుగుతుంటాడు నెహెమ్యా గారు. వాళ్ళంతా బాధతో చెప్తుంటారు, ఎక్కడయ్యా అసలు ఆలయంలో ఏమీ జరగటం లేదు, ఆ విశ్రాంతి దినం అన్నది పట్టించుకోవటం లేదు, ప్రజల్లో భక్తి లోపించింది, ఆధ్యాత్మికంగా అంతా చచ్చిపోయి ఉన్నారు, అసలు ఎవరిలో కూడా దేవుడి పట్ల విశ్వాసం లేకుండా దిగజారిపోతుంది వాళ్ళ విశ్వాసం అనగానే చాలా బాధపడి కన్నీళ్లు పెట్టుకొని అన్నపానాలు మాని రోధిస్తూ ప్రార్థన చేసినట్టుగా నెహెమ్యా గ్రంథంలో మనం చదువుకుంటామండి. అప్పుడు నెహెమ్యా గారు వెంటనే రాజుగారి దగ్గరికి వెళతాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని చాలా దుఃఖంతో ఉంటాడు. రాజుగారు అడుగుతారు, ఏంటి నెహెమ్యా చాలా బాధగా డల్గా ఉన్నావేంటి ఈరోజు అనగానే అప్పుడు తన మనోదుఖానికి కారణాన్ని తన ముందు పెట్టినప్పుడు, అయ్యో ఎంత మాట, నువ్వు వెళ్ళిపోతావా, నీకు సెలవు కావాలా, వెళ్ళిపో అన్నాడు. అనగానే అర్తాషస్త దగ్గర రాజు దగ్గర పనిచేసే నెహెమ్యా సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. షూషను నుంచి, పారసీక దేశం నుంచి. ఇది తనతో పాటు మరికొంతమంది అక్కడ మిగిలిపోయిన యూదులు మరికొంతమంది ఉన్నారు, వారిని వెంట పెట్టుకుని ఆయన బయలుదేరుతున్నాడు. అంటే ఇది 3వ గుంపు. అంటే మొదటి గుంపు జెరుబ్బాబెల్ నాయకత్వంలో వస్తే, రెండో గుంపు ఎజ్రాతో పాటు వస్తే, మరికొంతమంది ఎప్పుడు వచ్చేసారు, నెహెమ్యా గారితో పాటు వచ్చారు. ఇప్పుడు నెహెమ్యా గారు ఎందుకు వస్తున్నారు యెరూషలేము దేవాలయానికి అని అంటే ప్రాముఖ్యంగా ఒక పని మీద వస్తున్నాడండి. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు వచ్చిన వాళ్ళంతా చెప్పారు, కారణం ఏంటంటే, అయ్యా మన వాళ్ళంతా ఇలా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పట్టణానికి ప్రాకారాలు లేవు. పట్టణానికి ప్రాకారాలు లేకపోవటం వలన శత్రువులు వచ్చి ఎక్కడ ముట్టడి వేస్తారో అని ఒక భయంతో ఉన్నారు. రెండవది ఏంటంటే, ఇల్లు కట్టుకొని ఇంటికి ప్రాకారం లేకపోతే చూసే వాళ్ళందరికీ ఇల్లైతే కట్టుకున్నాడు, ప్రాకారం కట్టుకోవడానికి పరిస్థితి ఇలా డబ్బులు లేవా, లేకపోతే ఏమైపోయింది అనేటువంటి ఒక చులకన భావం అనేది ఎలా అయితే ఉంటుందో ప్రజల్లో, పట్టణాన్ని అయితే దేవాలయాన్ని అయితే కట్టుకున్నారు, వీళ్ళు ఇల్లు బాగానే కట్టుకున్నారు, కానీ ప్రాకారాలు వీళ్ళు కట్టుకోలేకపోయారు అని మన గురించి అందరూ కూడా చాలా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. అయ్యా చుట్టూ ఉన్న వాళ్ళనేసరికి బాధ కలిగింది. వెంటనే ఆ పట్టణ ప్రాకారాల నిర్మాణానికి అవసరమైన ధనాన్ని రాజును అడిగి వెంట పెట్టుకొని బయలుదేరాడు 3వసారి నెహెమ్యా గారు. ఇక వచ్చిన తర్వాత పట్టణ ప్రాకారాలకు పునాదికి ప్రారంభం చేసేసాడు. పట్టణ ప్రాకార నిర్మాణం అయిపోతుంది యెరూషలేము చుట్టూ కూడా. ఈలోపు మరలా నెహెమ్యా గారిని ఆపడానికి, నెహెమ్యాని అడ్డుకోవటానికి చాలామంది శత్రువులు బయలుదేరారు. చాలా ఆటంకాలు, అవరోధాలు కలిగించేశారు. అయినా పట్టుదలతో ప్రాకారాలు ఆయన పూర్తి చేసేసాడు. పట్టణ ప్రాకారాలని కట్టించేశాడు నెహెమ్యా గారు. ఇదంతా మనం నెహెమ్యా గ్రంథంలో చదువుకుంటాం అన్నమాట. ఈ చరిత్ర అంతా కూడా. ఇక ఇక్కడ జరుగుతున్న మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నెహెమ్యా గారు ఇది కట్టించిన తర్వాత కూడా చాలా వాళ్ళలో మార్పు కలగకపోవటం చూసి చాలా కోపడతాడు. కొట్టినంత పని చేస్తాడు, ఒకడు కొట్టడం కూడా జరుగుతుందండి. ఒక సందర్భం మీరు చదువుకున్న నెహెమ్యా గ్రంథం తర్వాత. కారణం ఏంటంటే, అస్సలు విశ్రాంతి దినం శనివారం వచ్చిందనంటే శుక్రవారం సాయంత్రం, శనివారం సాయంత్రం వరకు ఎవరు ఇంట్లో ఏ పని చేయడానికి వీల్లేదనంటే, ఇంటి పని ఏంటి, బయటికి వెళ్ళిపోయి ఆకి తిరిగేస్తున్నారు అందరూ. చాలా బాధ అనిపించేసింది. ఆ రోజులు ఒక్కరోజు దేవుడి కోసం మీరు కేటాయించలేరా? దేవుడు మీకోసం చేసిన మేలులెన్ని, దేవుడు మీకోసం చేసిన ఉపకారములెన్ని, దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు ఎన్నో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఒక్కరోజు దేవుడి సన్నిధికి వచ్చి దేవుడికి కనబడి చేసిన వాటన్నిటికీ దేవుడి కృతజ్ఞత చెప్పడానికి మీకు మనసు లేదా? దేవుడు మీకు ఏం తక్కువ చేశాడు అని చాలా బాధపడ్డాడు, చాలా కోప్పడ్డాడండి. నెహెమ్యా గారు ఇదంతా మీరు నెహెమ్యా గ్రంథంలో చదువుకుంటారండి. దీనితో తర్వాత చరిత్ర కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో చరిత్ర క్లోజ్. ఆ నెహెమ్యా గారి కాలంలోనే మలాకీ గారు వస్తారు. నెహెమ్యా గారి కాలంలోనే మలాకీ గ్రంథం, మలాకీ ప్రవక్త వస్తాడు. మన ప్రవక్తల గ్రంథాల గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుంటాం. దీనితోనండి ఇక నెహెమ్యా గారితోనే పాత నిబంధన కాలపు చరిత్ర అంతా కూడా సమాప్తం. వాస్తవానికి నెహెమ్యా గ్రంథం ఎక్కడ ఉండాలో తెలుసా అండి? చివరిలో ఉండాలి.
మలాకి గ్రంథం ఎక్కడ ఉండాలి తెలుసా? నెహెమ్యా గారి పక్కన ఉండాలి, లేదా రెండు ఒకదాని వెంట ఒకటి ఉండాలి. సరే, బైబిల్ ఎందుకు అలా కూర్చారో మీకు చెప్పాను కదా. ముందు ధర్మశాస్త్ర గ్రంథాలు, తర్వాత చరిత్ర గ్రంథాలు, తర్వాత పద్య గ్రంథాలు, తర్వాత ప్రవక్తల గ్రంథాలు, ఈ విభజన ప్రకారంగా వాళ్ళు అలా చేశారు. ఇక నెక్స్ట్ 9వది ఏంటంటే మిగిలిపోయినది ఏంటి? నిశ్శబ్ద కాలం. నిశ్శబ్ద కాలం అంటే ఇక ఈ నిశ్శబ్ద కాలం ఎంత? మీరు బైబిల్ మీరు చూడగలిగితే పాత నిబంధన, క్రొత్త నిబంధన మీరు చదువుకుంటారు కదా. పాత నిబంధన మలాకీ గ్రంథం 4వ అధ్యాయంతో అయిపోతుందండి. 4వ అధ్యాయంతో అయిపోయిన తర్వాత ఏమంటే క్రొత్త నిబంధన మత్తయి సువార్త. ఈ మధ్యలో ఒక తెల్ల పేజీ మీకు కనబడుతుంది, ఒక వైట్ పేజ్. క్రొత్త నిబంధన అని ఒక వైట్ పేపర్ మనం చూస్తుంటాం. అంటే ఈ పాత నిబంధన ముగింపుకు ఈ క్రొత్త నిబంధన ప్రారంభానికి మధ్యలో ఈ ఒక పేజీ, తెల్ల పేజీ ఏదైతే మనకు కనబడుతుందో, ఈ మధ్యలో ఈ తెల్ల పేజీ మధ్యలో లేదా దీని కాల విలువ ఎంత అంటే 400 సంవత్సరాలు. అంటే మలాకి గ్రంథం 4వ అధ్యాయానికి మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రారంభానికి ఈ మధ్యలో ఉన్న కాలం ఎంత అంటే 400 years. ఏంటి? మలాకి తర్వాత 400 సంవత్సరాలు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడా? నిశ్శబ్దంగా ఉన్నాడండి. దేవుడు ఎవరిని పంపలేదు, ఎవరితో దేవుడు తన మాటలు పంచుకోలేదండి. దేవుడు నిశ్శబ్దంగా ఉన్న కాలం అంటది, మౌన కాలం, నిశ్శబ్ద కాలం. 400 సంవత్సరాలు. అయితే ఏం జరిగింది 400 సంవత్సరాలలో? ఏం లేదు కదండి, ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ ఏం లేదండి. ఎందుకు లేదు? మనకు అవసరం లేదని. అయితే చరిత్రను చదువుతున్నప్పుడు చరిత్రలో చెప్పిన సంగతులు ఏంటంటే, నెహెమ్యా గారి కాలం అంటది ఎవరి కాలం అని చెప్పుకున్నాం మనం? పారసీకుల కాలం కదండి, మాదీయ పారసీకుల కాలం కదా. మాదీయ పారసీకుల కాలంలో నెహెమ్యా గారితో యూదుల చరిత్ర అంతవరకు మనకు బైబిల్లో రాయబడింది. తర్వాత ఏం జరిగిందనంటే పారసీకుల పరిపాలన ముగించబడింది, వారిపైన అధికారంలోకి వచ్చింది గ్రీకులు, అలెగ్జాండర్ ది గ్రేట్. మనం చదువుకుంటాం చరిత్రలో కదా. ఆయన 333లో ఏమంటే ఇజ్రాయిల్ను లేదా ఈ యూదాను చుట్టూ ఉన్న ఐగుప్తును ఈ ప్రాంతాలన్నీ జయించేశాడు. ఆయన 323లో ఆయన చనిపోయాడు అనుకుంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్థాపించినటువంటి రాజ్యం కూడా ఏమైపోయిందంటే గ్రీకు సామ్రాజ్యం. దానిని 4 ముక్కలు చేసుకొని 4 సైన్యాధిపతులు పంచుకున్నారు అని గత వారం మీకు చెప్పాను నేను. అయితే ఇందులో యూదయ దేశము లేదా ఐగుప్తు, ఇజ్రాయిల్ ఈ ప్రాంతాలు టాలమీ పరిపాలనలోనికి వచ్చేసాయి, టాలమీ కిందకి వచ్చేసాయని చెప్పాను. ఈ టాలమీ గ్రీకు వాడు కనుక అంతటా గ్రీకు భాష మాట్లాడాలని, గ్రీకు సాంప్రదాయాలకు, గ్రీకు భాషకు ఎక్కువ విలువ ఇవ్వటం వలన అందరికీ గ్రీకు భాష ఆటోమేటిక్గా అందరికి అలవాటు అయిపోయింది. అయితే ఆ కాలంలోనే ఈ 400 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే యూదులలో చాలా గ్రూపులు బయలుదేరిపోయాయి. యూదులలో చాలా గ్రూపులు, అందులో యూదులు రాజకీయంగా కొన్ని గ్రూపులు ఏర్పడ్డారు. యూదులు మరికొంతమంది మతపరంగా కొన్ని గ్రూపులు ఏర్పడటానికి కారణమైంది. అందులో రాజకీయంగా ఏర్పడిన గ్రూపులు ఏంటంటే, రాజకీయంగా మక్కబీయులు అనేవాళ్ళు ఒక తెగ అందులో నుంచి బయలుదేరింది. యూదుల్లో నుంచి ఈ 400 సంవత్సరాల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అందులో మక్కబీయులు అనేవాళ్ళు ఒక తెగగా వాళ్ళు మారిపోయారు. నెక్స్ట్ వచ్చేసి జలోతీయులు, వీళ్ళొక గుంపుగా మారిపోయారు. ఇంతకీ మక్కబీయులు కానీ ఈ జలోతీయులు కానీ ఏంటంటే వీళ్ళు రాజకీయ గుంపులు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మన యూదులం కాబట్టి మన పైన ఎవరి పరిపాలన కూడా ఉండటానికి వీల్లేదు, మన స్వతంత్రంగా ఉందాం, మనం ఎవరి కింద బానిసలుగా ఉండవలసిన అవసరం లేదు, మన రాజ్యం మన ప్రాంతాన్ని మనమే పాలించుకోవాలి, ఎవరో వచ్చి మనల్ని పరిపాలించడం ఏంటి, ఎవరికిందుకు మనం వెళ్ళిపోవటం ఏంటి అని ప్రజల్లో ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ ప్రజల్లో ఈ విధమైనటువంటి తిరుగుబాటును ప్రేరేపించే వాళ్ళే ఈ 2 గ్రూపులు, మక్కబీయులు, జలోతీయులు. ఏమంటే ఈ మక్కబీయులలో మక్కబీ యూదా అనేవాడు ఒకడు చాలా ప్రాముఖ్యమైన వాడు. ఇక ఒకవైపు ఈ రాజకీయ గుంపులుగా కొంతమంది మారిపోతుంటే, మరొక వైపు మతాలలో అంటే మతం అంటే విశ్వాసం అనుకుందాం. ఏమంటే యూదా సాంప్రదాయాలు లేదా యూదా మతం లేదా యూదా జాతిలో అప్పటికి ఉన్న ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు అప్పటికి ఉన్నాయి కనుక వాటిని బట్టి యూదులలో ఈ మతపరమైనటువంటి విశ్వాసాల విషయంలో కూడా గ్రూపులు ఏర్పడటం ప్రారంభమైపోయింది. అందులో ఒక గ్రూప్ వచ్చేసి సద్దూకయ్యులు, మరొక గుంపు వచ్చేసి పరిసయ్యులు. అంటే ఈ సద్దూకయ్యులు మనకు బైబిల్లో కనిపించే, యేసుప్రభు కాలంలో కనిపించే ఈ సద్దూకయ్యులు, ఈ పరిసయ్యులు ఎప్పుడు పుట్టారయ్యా అంటే ఈ మధ్య నిశ్శబ్ద కాలం, అంటే దేవుడు మాట్లాడడం ఆపేసరికి వీళ్ళు స్టార్ట్ చేశారు అనమాట. వీళ్ళు పుట్టుకొచ్చేసారు. ఇక ఈ సద్దూకయ్యులు, ఈ పరిసయ్యులు వీళ్ళు ఎలాంటి వాళ్ళు?
సద్దుకాయలేమో డెడ్ ఆపోజిట్ వీళ్ళకు. ఎవరికి? పరిసయ్యులకు. పరిసయ్యులు వాళ్ళకి డెడ్ ఆపోజిట్. వాళ్ళు ఆత్మ నమ్మేవాళ్ళు కాదు, ఏమండి, దేవదూతలు నమ్మేవాళ్ళు కాదు, పునరుత్థానం నమ్మేవాళ్ళు కాదు సద్దుకాయలు. ఈ మూడిని నమ్మేవాళ్ళేమో వీళ్ళు. కానీ మరికొంతమంది యూదులు ఉన్నారు మంచివాళ్ళు, వాళ్ళంతా కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. అంటే రక్షకుడు వస్తాడు అని ఆత్మ సంబంధమైనటువంటి ఏమంటే రక్షణ కోసం, రాజ్యం కోసం ఎదురు చూస్తుంటే, మరికొంతమంది ఏమో లేదు, భౌతిక సంబంధమైన రాజ్యం, అంటే భౌతికంగా మెస్సియా వస్తాడు, వచ్చి మనలందరినీ విడిపిస్తాడు, ఆయన అధికారంలోకి మనం అంతా వెళ్ళిపోతాం. ఇప్పటికీ కూడా కదండి, నిన్న మొన్న కూడా ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో యూదా దేశంలో మాట్లాడటం మీరు విన్నారు, జయశీల గారు చూపించారు కదా తండ్రి గారు మనకు. మెస్సియా వస్తాడు ఏప్రిల్ నెలలో అని ఏమన్నా ఓపెన్గా ప్రకటన చేశారు, చూసారా? అంటే అప్పటి నుంచి ఉన్న నమ్మకం ఏంటంటే మెస్సియా వస్తాడు, నిజమే, పాత నిబంధనల ప్రవచనాలు. కానీ వచ్చే మెస్సియా ఏ మెస్సియా అయినా భౌతికమైన రాజ్యాన్ని తీసుకుని వచ్చే మెస్సియా కాదు. వాళ్ళందరిలోని నమ్మకం ఏంటంటే దావీదు ఎలా అయితే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేశాడో మనలను, వచ్చే మెస్సియా కూడా దావీదు లాంటి పాలన మనకి ఇస్తాడు. కానీ చెప్పిన మాటలు అపార్థం చేసుకున్నారు వాళ్ళు. ఎక్కువ మంది, అతి కొద్ది మంది మాత్రమే ఆత్మ సంబంధం రాజ్యాన్ని తీసుకుని రాబోతున్న యేసుక్రీస్తు కోసం ఎదురు చూశారు. అంటే ఈ నిశ్శబ్ద కాలంలో జరిగినటువంటి ఈ సంఘటనలు ఇవన్నీ కూడా ఏంటి? ఈ నిశ్శబ్ద కాలంలో మక్కబీయులు అనేవాళ్ళు లేచారు, అందులో నుంచి జలోతీయులు లేచారు, శాస్త్రులు లేచారు, పరిశీలు పుట్టుకొచ్చేశారు. కొంతమంది భౌతికంగా మెస్సియా వస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు అని భౌతిక రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. మరి కొంతమంది ఆత్మ సంబంధం రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి ఇలా 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 400 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. అప్పుడు కొత్త నిబంధన ప్రారంభమైంది. ఏమండి, పాత నిబంధన అంతా కంప్లీట్ అయిపోయిందండి. అంటే పాత నిబంధన చరిత్ర కంప్లీట్ అయిపోయింది. ఏంటి పాత నిబంధన చరిత్రలో ప్రధానమైనటువంటి ఘట్టాలు 9. ఒక్కసారి మరలా 9. ఏంటి ఆ 9 అంటే, మొదటిది సృష్టి, రెండవది వచ్చేసి మనం ఏం మాట్లాడుకున్నాము, సృష్టి తర్వాత రెండవది పితరులు. అందులో అబ్రహాము గారు అయినా మనకు కనాను, దేవుడు కనాను ఇస్తాను అన్నాడు కనుక అది మనకు జ్ఞాపకం రావాలి. నెక్స్ట్ మూడవది ఏంటి? నిర్గమనము. నిర్గమనం అనగా మనకి ఎవరి జ్ఞాపకం రావాలి? హీరో మోషే అనగానే మళ్ళీ మనకి స్థలం ఏం జ్ఞాపకం రావాలి? ఏమంటే ఐగుప్తు జ్ఞాపకం రావాలి. నెక్స్ట్ నిర్గమనము తర్వాత విజయము అనగానే, విక్టరీ అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఎవరు? యెహోషువ అనగానే మళ్ళీ మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటి? ఏమండి ఇజ్రాయిల్ భూభాగం, ఇజ్రాయిల్ దేశం లేదా కనాను దేశమే కదా, దానికోసమే కదా ఫైట్ చేశారు. అయిపోయింది. నెక్స్ట్ 5వ విషయం ఏంటి? న్యాయాధిపతులు అనగానే కూడా మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే అదే ఇజ్రాయిల్ దేశం ఇజ్రాయిల్ దేశం. న్యాయాధిపతులు అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ముఖ్యమైన న్యాయాధిపతి, అందులో మనకు సంసోను, బలవంతుడైన సంసోను మనకు జ్ఞాపకం వస్తాడు. గిద్యోను కూడా 300 మందితో 130,000 మంది సైన్యాన్ని ఓడించాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ ముఖ్యమైన బలం కలిగిన ఎక్కువగా మనం చెప్పుకునే వ్యక్తి ఎవరంటే సంసోను. ఒక ప్రత్యేకమైన కారణం చేత దేవుడు అతన్ని పుట్టించాడు అని మనం చెప్పుకుంటాం కనుక సంసోను. ఎన్నో విషయం అయిపోయింది ఇది? 5 న్యాయాధిపతులు. 6వ విషయం ఏమనుకున్నాం? రాజ్యం. ఈ రాజ్యం అనగానే ఐక్యరాజ్యం. ఇందులో మనకు ఎవరు ముఖ్యమైన వారు? దావీదు. ఆ తర్వాత అది విడిపోయింది, అయిపోయింది. అదంతా కూడా పరిపాలన, ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం అంతా పోయింది. 6 అయిపోయింది. ఇక 7వ విషయం ఏమనుకున్నాం? చెరకాలం అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది 2, ఏజ్కేలు గారు, దానియేలు గారు. ఏమండి ఇక 8వ విషయం ఏమనుకున్నాం? చెరలో నుంచి తిరిగి రావటం, అది పునరాగమనం అనగానే మరలా మనకి ఇందులో 3 మనకు కనబడుతున్నారు. ఒక ఆయన జెరుబాబేలు అయితే, రెండవ ఆయన ఎజ్రా అయితే, 3వ వ్యక్తి ఎవరు? నెహెమ్యా గారు. ఇక 9 నిశ్శబ్ద కాలం. ఇది ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. దీనితో అంటే మీకు ఒక్కటే పాత నిబంధన చరిత్ర ఏముంది 39 పుస్తకాలలో అనగానే మీకు జ్ఞాపకం రావాల్సింది 9. ఈ 9ంటిని మీరు మనసులో పెట్టుకుంటే చరిత్ర అంతా మీ కళ్ళ ముందు కదులుతుంటుంది. ఇదే ఉందండి. మనం ఏంటంటే అవుట్లైన్స్ మాట్లాడుకున్నాం, డెప్త్లోనికి వెళ్ళి మనం మాట్లాడుకోలేదు. మీకు ఏమైనా నేను మార్గాన్ని చూపిస్తున్నాను, ప్రయాణం మీరు చేయాలి. నేను రూట్ చెప్తున్నాను, మీరు జర్నీ చేయవలసింది మీరు. కనుక మార్గాన్ని చూపించటమే మేము చేయగలం తప్ప, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడమే తప్ప మేము మీద తాగించలేము అన్నట్లుగా. అలానే మీకు ఓపెన్ చేస్తున్నాము ఈ విషయాలన్నీ కూడా, మీకు తెలియచేయడానికి కష్టపడుతున్నాను. ఈరోజు బైబిల్ యూనివర్సిటీ ద్వారా ఎంతమంది ఈరోజు సోషల్ మీడియాలో, యూట్యూబ్ల ద్వారా జయశాల గారు మొదలుకుంటే ప్రిన్సిపల్స్ వరకు ఎంతోమంది వారికి ఉన్న శక్తిని బట్టి, వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి
అనేకమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొని రావడానికి వాళ్ళు పడుతున్న ప్రయాస, చేస్తున్న పని చాలా గొప్పది. కనుక ఈ విషయంలో అందరూ అభినందనీయులే, అందరూ ప్రశంసనీయులే. కనుక ఈ ఘనత అందరిది, అందరికన్నా మన ఆత్మీయ తండ్రి గారిది, పరలోకమందున్న మనకు జన్మనిచ్చిన తండ్రిది. కనుక ప్రియులారా, బైబిల్పై అవగాహన అనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో 4వ భాగం చరిత్రపై అవగాహన మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం వీలవుతే పద్య పుస్తకాల గురించిన వివరణ, లేదు అనుకుంటే ప్రవక్తల గ్రంథాల గురించిన వివరణ, ఇది వచ్చేవారు ఏం మాట్లాడుకుంటామన్నది మీకు ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీకు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ మీకు రావాలి అని అనుకుంటే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయటం మీరు మరవకండి, అలానే లైక్ చేయటం మరవకండి, కామెంట్స్ పెట్టడం మీరు మర్చిపోకండి. మీకు అర్థమైందా, అర్థం కాలేదా, దీనివలన మీరు పొందుకుంటున్నటువంటి మేలు, ఎందుకంటే ఇవి అనేక మందికి చూసేటువంటి కొత్త వారికి ఇన్స్పిరేషన్గా ఉండాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాము, లైక్ చేయమంటున్నాము, కామెంట్ చేయమంటున్నాము. దయచేసి అనేకులకు ఈ విషయాన్ని మీరు షేర్ చేయటం మాత్రం దయచేసి మర్చిపోకండి. బైబిల్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకు, బైబిల్ ఇప్పుడిప్పుడే పట్టుకొని ఏమంటే కష్టపడి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళకు ఈ పాఠాలు లేదా ఎపిసోడ్స్ అన్నీ చాలా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. కనుక తప్పనిసరిగా అనేక మందికి మరి ఈ ఛానల్ గురించి, ఈ ప్రసంగాలను మీరు షేర్ చేసి పరిచయం చేసి మేము పడుతున్న ఈ ప్రయాసలో, ఈ సువార్త పనిలో మీరు చేయవలసిన సహకారం వల్ల ఇదే. దీనికోసం మిమ్మల్ని ఏమీ అడగటం లేదు, కేవలం స్ప్రెడ్ చేయమంటున్నాం. కనుక ఈ పని చేసి మీరంతా కూడా మాతో కలిసి సువార్త వ్యాప్తిలో పాలిభాగస్తులు అవుతారు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ తిరిగి ఆదివారం కలుసుకుందాం. ప్రతిరోజు 8 గంటలకు ప్రసారం అవుతున్న ప్రీమియర్ లైవ్ కూడా చాలామంది చూస్తున్నారని చాలా సంతోషపడుతున్నాం. ఎక్కడెక్కడో బాంబే నుంచి, బెంగళూరు నుంచి, అస్సాం నుంచి, అలానే దుబాయ్ నుంచి, అలానే కువైట్, అనేక ప్రాంతాల నుంచి చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. మీ అందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా మీకు నా ధన్యవాదాలు మీకు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. అన్నిటికంటే మీకు ఇచ్చినటువంటి దేవుడు మీకు ఇచ్చిన ఈ లాక్డౌన్ సమయాన్ని దయచేసి మీరు వృధా చేసుకోకండి. ఇక నెమ్మదిగా సడలిస్తున్నారు. ఆ తర్వాత మీరు బైబిల్ను కూర్చొని చదువుకుని విందామన్నా మీకు తీరికుండదు. కనుక కొద్ది రోజుల్లో మీకు సమయం కనుక ఎక్కువ విషయాలు మీరు నేర్చుకోవటానికి ప్లీజ్ గతంలో కన్నా ఎక్కువ భక్తి కలిగి దేవునికి చాలా దగ్గర అవుతారని నేను మీ అందరి విషయంలో నేను ఆలోచిస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ పిల్లలను ప్రేమించి నేర్పిస్తున్న ఈ సంగతులు మరొక జ్ఞాపకం నందు పెట్టుకొని అనేక మందికి నాయన ఈ విషయాలను పంచుతూ మీకు చేరువ చేసేటువంటి వారిలో మీ పిల్లలు ముందు వరుసలో ఉండినట్లుగా సహాయం చేయండి. మేము పడుతున్న ఈ ప్రయాస వ్యర్థం కాదు అని మాకు తెలుసు నాయన. అనేక మంది ఆత్మీయంగా మీ పిల్లలు ఫలించాలి అనే ఒకే ఒక ఆలోచన, మీరు మాకు ఇచ్చినటువంటి నాయన ఈ జీవగ్రంథం, మీరు మాకు ప్రసాదించిన ఒక చక్కని బహుమానమే మా చేతిలోని బైబిల్ అని మేము గుర్తెరిగి దీనిలో ఉన్న సారాన్ని అంతటిని మేము గ్రహించి మా జీవితాలను కూడా తండ్రి సారవంతముగా మలుచుకొని మీ కొరకు ఫలించే ఫలవంతమైనటువంటి నాయన వృక్షాలుగా మేము ఉండునట్లు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతికూలమైన, అననుకూలమైన ఈ భయంకరమైన ఈ పరిస్థితుల మధ్య ఈ రోజు వరకు మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు కాపాడుతున్నారు. మీకు వందనాలు. ఇంకా రాబోయే కాలం ఎలా ఉంటుందో మాకైతే తెలియదు, కానీ నాయన ఏ కాలమైనా కానివ్వండి, మేమంతా కూడా తండ్రి మీ ఇష్టాన్ని జరిగించేటువంటి వారముగా ఉండునట్లు మా జీవితాలను మీ వాక్యం చేత తీర్చిదిద్దుకోవటానికి మీ సహాయాన్ని మాకు అన్ని వేళలా మీరు అనుగ్రహిస్తారని ఆశపడుతూ ఈ జ్ఞానాన్ని మాకు నేర్పించడం మీ కుమారులు మా తండ్రి గారికి చక్కని ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. నాతో జత పనివారుగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్స్, అలానే ప్రిన్సిపల్స్గా, కోఆర్డినేటర్స్గా, విద్యార్థులుగా, కొత్తగా నాయన ఎంతోమంది ఈ ఛానల్ ద్వారా మరి వాక్యాన్ని వింటూ నేర్చుకుంటున్న మీ బిడ్డలందరినీ కూడా పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.